స్టార్ట్. వెల్కమ్ టు ద లాంగెస్ట్ సెషన్ ఆఫ్ ఎఫ్ఆర్. ఈరోజు జస్ట్ ఒక మినిమం 5 to 6 hours క్లాస్ అయితే మినిమం అప్లోడ్ అవుద్ది. మా వాళ్ళ కోఆపరేషన్ బట్టి అంతకు పైన ఎంత చూద్దాం. ఫస్ట్ ఈరోజు మన టార్గెట్ కన్సాలిడేషన్ లో పెద్ద క్వశ్చన్లు అన్ని చేయడం. ఫస్ట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ లో ప్లస్ ఆర్టీపీలో క్వశ్చన్స్. ముందు ఒక చైన్ హోల్డింగ్ సమ్ ఒకటి వదిలాం, ఆ పెండింగ్ సమ్. టెస్ట్ యువర్ నాలెడ్జ్ లో మొత్తం 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆర్టీపీలో మొత్తం 11 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ టెస్ట్ యువర్ నాలెడ్జ్ లో 15 లో ఏవేవి హోంవర్క్ చెప్పాను? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఇంకా హోంవర్క్ అంటే ఏదో నేను చెప్పను కాదు, అవి ఆల్రెడీ మన థీరీ క్వశ్చన్స్, అందుకే ఆ హోంవర్క్ ఇస్తున్నాను. 1, 2, 3, ఇంకా ఏవో చెప్పాను ఇంకోటి 1, 2, 3, 14, 15. ఈ 5 టెస్ట్ యువర్ నాలెడ్జ్ లో థియరీ క్వశ్చన్స్ మీరు చేసుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోతే చెప్తే నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఆర్టీపీ క్వశ్చన్స్ లో 8th క్వశ్చన్ లో యాక్చువల్ గా ఒక సమ్ ప్రాబ్లమ్ సమ్ ఉంది. అదే 8th క్వశ్చన్ లో థియరీ సమ్ కూడా రెండు ఒకే నెంబర్ ప్రింట్ అయిపోయింది. ఆ థియరీ క్వశ్చన్ మీరు చేసుకోవాలి. 8th లో థియరీ క్వశ్చన్ ప్రాబ్లమ్ నేను చెప్తాను. ఎన్నది? థర్డ్ సమ్ ఒకటి మీరు చేయాలి, అంతే. మిగతావన్నీ ఇప్పుడు మనం క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాం 1 by 1. ఓకేనా? సో ఫస్ట్ పెద్ద సమ్స్. ఫస్ట్ మనం చేయబోయే సమ్ 4th సమ్. రివైజ్ మొత్తం A to Z అన్ని ఎక్కడ జరుగుతుంది. ముందు అందరూ జస్ట్ క్వశ్చన్ చూడండి, అసలు ఏం జరిగిందో ఏంటో చూడండి. DEF లిమిటెడ్ క్వైట్ 100% ఆర్డినరీ షేర్స్ ఎక్కడ ఎక్వైర్ చేసిందంట చెప్పాలి. XYZ లో ఎక్వైర్ చేసింది. తర్వాత 100% ఎక్వైర్ చేసింది. ఓకే, DEF XYZ ని కొనుక్కుంది. ఎప్పుడు కొనుక్కుంది? 1st October 2001 లో కొనుక్కుంది. ఓకేనా? ఆన్ 31st March 2002 బ్యాలెన్స్ షీట్స్ ఇచ్చాడు. 1st October 2001 రోజే తయారు చేయమంటే దాన్ని మనం ఏమంటాం? బిజినెస్ కాంబినేషన్ అంటాం. 31st March రోజుకి ఇచ్చాడంటే మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఓకేనా? వాళ్ళిద్దరు ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్స్. దీన్ని దేని ప్రకారం తయారు చేస్తుంటారు చెప్పండి? ఇండేస్ 27 ప్రకారం తయారు చేస్తుంటారు. సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఈ XYZ గారు దేనిలో తయారు చేసుకుని వాడిది నార్మల్ అందరిలాగానే ఇండివిజువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ వాడు తయారు చేసుకున్నట్టు. అంటే ఇక్కడ మీకు కనిపించే వాల్యూస్ అన్ని ఎవరి ప్రకారం వాల్యూస్? సబ్సిడరీ కంపెనీ ప్రకారం వాల్యూస్. అంటే అవన్నీ క్యారీయింగ్ వాల్యూస్, ఫెయిర్ వాల్యూస్ కాదు. అంతేనా కాదా చెప్పండి? అంతేనా కాదా? ఎందుకంటే వాడు తయారు చేసుకున్నాడు మామూలుగా. మనం అలాగే క్యారీయింగ్ వాల్యూస్ చూపించుకుంటూ వస్తాం. రకరకాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే అన్నింటిలో మీరు ముఖ్యంగా గమనించాల్సింది, ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మీకు చెప్పాను, పర్చేస్ కన్సిడరేషన్ డైరెక్ట్ గా ఇవ్వడరా, ఇండైరెక్ట్ గా ఇస్తాడు. ఎలా ఇస్తాడని చెప్పాను? పర్చేస్ కన్సిడరేషన్ గురించి అడుగుతున్నాను. మీరు వాళ్ళ దాంట్లో ఎంత డబ్బులు పెట్టారు అనేది ఎక్కడ చెప్తారు చెప్పండి? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని ఒక పాయింట్ ఉంటుంది. DEF XYZ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంటే DEF బుక్స్ లో అది నార్మల్ గా కాస్ట్ కానీ చూపించుకుంటుందా లేదా చెప్పండి? 54 lakhs. అంతేనా కాదా చెప్పండి? ఓకేనా? తర్వాత ఈ కింద ఏవో అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అడ్జస్ట్మెంట్స్ ఏంటో చూద్దాం. అడ్జస్ట్మెంట్స్ ఏం చెప్పాడు తర్వాత చూద్దాం. ఇంకా ఫెయిర్ వాల్యూ ఇంక్రీజెస్ ఏవో జరిగాయంటే ఎప్పుడు జరిగాయంటే 1st October. 1st October ఫస్ట్ లో ఎక్వైర్ చేసుకునేటప్పుడు మనం ఎక్వైర్ చేసుకునేవన్నీ అవతల వాళ్ళవి ఏ వాల్యూస్ కి ఎక్వైర్ చేసుకుంటాం చెప్పండి? అవతల వాళ్ళు ఫెయిర్ వాల్యూస్ కైనా, మనవన్నీ బుక్ వాల్యూస్. మరి అవతల వాళ్ళకి ఫెయిర్ వాల్యూస్ ఎంత ఉన్నాయో ఇంక్రీజ్ అంటే చెప్పాడు. బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ అంతా తెలియదు మనకి ఇప్పటికి. ఓకేనా? తర్వాత ఇట్ మే బి అజ్యూమ్డ్ అని ఏవో చెప్తున్నాడు, రకరకాల పాయింట్స్. ఓకేనా? ప్రిపేర్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయండి అని అడిగాడు. ఓకే, మీకు గుర్తుంటే నేను కొన్ని స్టెప్స్ లాగా చెప్పాను. ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్పండి? ఫస్ట్ స్టెప్ ఏంటి? మన పేరెంట్ కంపెనీకి ఎంత స్టేక్ ఉంది ఆ కంపెనీలో, అంతేనా కదా చెప్పండి? ఎంత స్టేక్ ఉంది చెప్పండి? 100% మందే స్టేక్, అంతేనా? సెకండ్ స్టెప్ ఏంటో చెప్తారా ఎవరైనా? సెకండ్ స్టెప్ ఏంటో చెప్తారా? ఎన్సిఐకి ఎంత షేర్ ఉంది? ఎన్సిఐకి ఎంత షేర్ ఉంది చెప్పండి? 0%. ఓకే, అంటే మన బుక్స్ లో ఎన్సిఐ గోవాలే ఉండదు. మీరు ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇదే సమ్ నెక్స్ట్ రిపీటెడ్ అనమాట, కాకపోతే ఎన్సిఐ ఉంటుంది అంతే తేడా. ఓకేనా? సో జాగ్రత్తగా వింటే రెండింటికి డిఫరెన్స్ కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎన్సిఐ 0%. మూడో స్టెప్ ఏంటో చెప్తారా?
అక్విజిషన్ డేట్ ఏంటి, కన్సాలిడేషన్ డేట్ ఏంటి? అక్విజిషన్ డేట్ ఏంటి? 1 అక్టోబర్ 2000. ఎప్పుడో చెప్తారా? నేను క్వశ్చన్ మళ్ళీ ఓపెన్ చేయలేను, మీరు ఓపెన్ చేసుకోండి, నేను ఇక్కడ బుక్ లో చూసుకుంటాను. ఎక్కడ ఇచ్చాడు? 1 అక్టోబర్ 2021 అనుకుందాం. ఓకేనా? ఓకేనా? ఇదేంటి? అక్విజిషన్ డేట్. అంతేనా? నాలుగో స్టెప్ ఏంటో చెప్తారా? కన్సాలిడేషన్ డేట్ ఏంటో చెప్తారా? 31 మార్చ్ 2022కే కదా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది కన్సాలిడేషన్ డేట్. 4 స్టెప్లు అయిపోయా. ఓకేనా కదా? చెప్పండి. అసలైన స్టెప్ గుర్తుందా? ఏంటో చెప్పండి. అనాలిసిస్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఏమైంది? కదులుతుందా ఫ్యాన్? స్క్రీన్ కదులుతుందా? స్క్రీన్ కదలట్లే. ఇదిగో ఇదే. ఒకసారి చూడండి. అనాలిసిస్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అది కరెక్ట్ పెట్టారా? అదొకసారి ప్లగ్ నొక్కరా. కిందది నొక్కు, అది కొంచెం ముందుకుతాయి మళ్ళీ. అంతే, వదిలే. చూద్దాం ఒకసారి. అనాలిసిస్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. మీకు గుర్తుంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని మనం దేని కింద డివైడ్ చేసుకుందాం అనుకున్నాం చెప్పండి? ప్రీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత, పోస్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత. అంతేనా కదా? చెప్పండి. మళ్ళీ ఆ ప్రీలో పోస్ట్ లో ఎన్సీ ఉండి కొంచెం గోల్ ఉండేది మనకి. ప్రీలో ఎంత ఎంత, పోస్ట్ లో ఎంత ఎంత, అలా చేసుకునే వాళ్ళం. అంతేనా కదా? చెప్పండి. ఇప్పుడు మనకు ఆ బాధ లేదు. ఎందుకు? మనకి ఎన్సీ లేదు కదా. ప్రీ అండ్ పోస్ట్ డివైడ్ చేయాలా లేదా చెప్పండి? డివైడ్ చేయాలి. సో ప్రీ అంత, పోస్ట్ అంత. అంతేనా? తర్వాత ఇది ఒకటి చేశాక మనం ముందు నేను ఒక కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉండబోతుందో నేను ఇక్కడ ఒకటి ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉంచుకుంటాను. ఓకేనా? కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ నేను ఎలా తయారు చేస్తున్నాను, మీరు ఎలా తయారు చేయకండి. ఇది నేను టీ ఫార్మాట్ వేసుకుంటున్నాను మీకు అర్థం అవడానికి. మీరు ఎలా తయారు చేస్తారు? వెర్టికల్ ఫార్మాట్ తెలుసు కదా, కంపెనీ అకౌంట్స్ లో ఎలా ఉంటుందో అలాగే తయారు చేయాలి. ఓకేనా? నేను మీకు చెప్పాను, ఎప్పుడైనా సరే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అడిగాడు అనుకోండి, కళ్ళు మూసుకొని మనం ఏం చేయొచ్చు చెప్పండి? మన తాలూకా క్యారింగ్ వాల్యూస్ అన్ని వేసేస్తాం, వాళ్ళ తాలూకా ఫెయిర్ వాల్యూస్ అన్ని వేస్తాం. అంతేనా కదా? చెప్పండి. సో ఇప్పుడు నేను కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అడిగిన వెంటనే మీకు అసలు కన్సాలిడేషన్ వచ్చినా రాకపోయినా కళ్ళు మూసుకుని ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ తాలూకా క్యారింగ్ వాల్యూస్ అన్ని వేసేయండి. ఎవరివి? మన పేరెంట్ కంపెనీ. అంతేనా కదా? చెప్పండి. కన్సాలిడేషన్ ఎవరు చేస్తున్నారు బై? పేరెంట్ కంపెనీ ఎవరు? డిఎఫ్ఏనా? చెప్తారా నాకు ఒక్కొక్కటి లైన్ గా చెప్తారా అంటున్నా. ఫస్ట్ లైన్ గా ఫస్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ఇదిగో ఇటేనా ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అసెట్స్ ఏనా? ఎంత? 15 lakhs. నేను అవుటర్ కాలం లో ఇవ్వట్లేదు, ఎందుకంటే అవతల వాళ్ళు యాడ్ చేయాలి, అడ్జస్ట్మెంట్లు అన్ని ఉంటాయి కదా. ఇంకా ప్లాంట్ అండ్ మెషినరీ 24. 24 lakhs. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎక్స్వైజెడ్ ఎంత? ఆగండి, ఇన్వెస్ట్మెంట్ అనే పాయింట్ వస్తుందా? రాదని చెప్పాను కన్సల్టేషన్ చేసేటప్పుడు. ఎందుకు చెప్పండి? మీరు వాళ్ళ దాంట్లో అన్ని అసెట్స్ అన్ని చూపించేస్తారు కదా బదులుగా, అందుకని ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇక్కడ రాదు. అంతేనా కదా? చెప్పండి. నెక్స్ట్ ఇన్వెంటరీస్ ఎంత చెప్తారా? 12 lakhs. నెక్స్ట్ ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది ఇన్వెంటరీ, తేడా తెలుసు కదా. నెక్స్ట్ ట్రేడ్ రిసీబుల్స్ ఎంత? 5 lakh. అంతేనా? నెక్స్ట్ క్యాష్ ఎంత? 1,45,000. అంతేనా? ఇటు సైడ్ మీకు గుర్తుందా? ఈక్విటీ ఓన్లీ ఎవరు వస్తాయి? ఓన్లీ మనమే వస్తాయి, గుర్తుందా? ఓన్లీ మన తాలూకా షేర్ క్యాపిటల్ మాత్రమే వస్తుంది, అవతల వాడిది రాదు. ఈక్విటీ ఎంత? 50 lakhs కదా. అవతల వాడిది ఫెయిర్ వాల్యూకి రికాగ్నైజ్ చేయడం అలా చండాలం ఉండదు, గుర్తుందా మీకు? ఎందుకంటే ఆ నెట్ అసెట్స్ అన్ని అక్వైర్ చేసుకున్న తర్వాత డిఫరెన్స్ గుడ్ విల్ లో దేనిలో పంపించిన తర్వాత ఇంకెక్కడ ఉంటుంది కదా గుడ్. అంతేనా? నెక్స్ట్ అదర్ ఈక్విటీ ఎంత? అదర్ రిజర్వ్స్ ఇచ్చాడు వేరేగా. అదర్ రిజర్వ్స్ ఎంత? ఓకే. రీటైన్ ఎర్నింగ్స్ ఎంత? అంతేనా? రాజయ్య ఫస్ట్ వినొచ్చు కదా, తర్వాత చేద్దాం. తర్వాత బ్యాంక్ ఓడి ఎంత? 8 lakhs. ఇంకా ఇన్వాల్వ్ అవ్వండి క్వశ్చన్ లో. ట్రేడ్ పేబుల్స్ ఎంత? 4,71,000. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ టాలీ అవుద్దా లేదా అంటే మీరేం చెప్తారు? అవ్వదు.
ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ వేయలేదు కదా, అవునా కదా చెప్పండి. సో మీరు ఒకటి టాలీ అవ్వదు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఒకటి వేయలేదు, ఒకటి మైండ్ లో పెట్టుకోండి. అంతేనా? ఓకేనా కదా చెప్పండి. తర్వాత వాళ్ళ తాలూకు ఏ వాల్యూస్ వేయాలో అవన్నీ ఆలోచిద్దాం ప్రశాంతంగా. ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం మనం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆడు ఏం చెప్పాడు చెప్పండి. ఓపెనింగ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత ఉన్నాయో ఆడు ఎక్కడో ఇచ్చినట్టున్నాడు చూడండి. క్వశ్చన్ లో మీరు ఇక్కడ చూస్తే ఇదిగో ఒక బాక్స్ చదవలేదు కదా మనం, ఆ బాక్స్ ఏంటో చదవండి. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఆఫ్ XYZ అంటే ఎవరు? సబ్సిడరీయా పేరెంటా? సబ్సిడరీ తాలూకా రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటే 3 lakhs ఉందండి ఆన్ 1st April 2001. అంటే నేను టైం లైన్ గీసుకుంటే ఇది 1st April, అంతేనా? ఇక్కడ ఎంత ఉందంట? 3 lakhs ఉందంట, అంతేనా కదా చెప్పండి. 31st March కి ఎంత ఉందో చెప్పాడు కదా మనకాడు. ఎక్కడ చెప్పాడు? బ్యాలెన్స్ షీట్లు ఇచ్చాడు కదా. బ్యాలెన్స్ షీట్ లో చూడండి 31st March కి ఎంత ఇచ్చాడు రిటైన్ ఎర్నింగ్స్? 8,20,000 అయినా కాదా చెప్పండి. అంతేనా కాదా? ఇది ఇక్కడ రాయొచ్చా నేను ఇలా టైం లైన్ రాస్తున్నాను రా. ఓకేనా కాదా చెప్పండి. ఈ మధ్యలోనే ఏం జరిగింది? బిజినెస్ కాంబినేషన్ జరిగింది, అంతేనా కదా చెప్పండి. తర్వాత ఏమన్నాడు? అవుట్ ఆఫ్ విచ్ ఏ డివిడెండ్ వాస్ పెయిడ్ ఇన్ ఫస్ట్ నవంబర్ అంట. అంటే డివిడెండ్ ఇచ్చారంట మధ్యలో. మీకు గుర్తుందా? ఈ డివిడెండ్ ఎప్పుడు ఇచ్చారు? 1st November. అంటే ఎప్పుడు చెప్పండి? ఆఫ్టర్ ఎక్విజిషన్, బిఫోర్ కన్సాలిడేషన్. మనం అది తీసుకుంటాం లేదా ఎఫెక్ట్, యాడ్ బ్యాక్ చేయడం అవన్నీ పంట అంతా గుర్తుందా లేదా చెప్పండి. డివిడెండ్ ఎంత అని చెప్పాడు? 10%. 10% అంటే ఎంత చెప్పండి? 30 lakhs. 3 lakhs మీద వేసేయకూడదు 10%. వాళ్ళ తాలూకు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 20 lakhs కదా, దాని మీద 10%. డివిడెండ్ ఎప్పుడైనా సరే ఫేస్ వాల్యూ మీద ఇస్తాం, అంతేనా కదా చెప్పండి. సో 20 lakhs మీద 10% డివిడెండ్ అంటే మీరు నాకు చెప్పండి, ఈ మధ్యలోనే ఎక్కడో 2 lakhs డివిడెండ్ ఇచ్చేయడం వల్ల ప్రాఫిట్ తగ్గిపోయి ఉంటుందా లేదా చెప్పండి 8,20,000. అంటే యాక్చువల్ గా ఆ డివిడెండ్ ఇవ్వకపోయిండుంటే మనం యాడ్ బ్యాక్ చేస్తాం, అదే మీకు గుర్తుందా లేదా? 2 lakhs యాడ్ బ్యాక్ చేస్తే ఎంత చెప్పండి? 10,20,000 ఉండాలి ఇక్కడ యాక్చువల్ గా. 8,20,000 ఉంది కానీ డివిడెండ్ ఇవ్వకపోయింటే 10,20,000 కదా ఉండేది అది, అంతేనా కదా చెప్పండి. సో మీరు నాకు చెప్పండి, 10,20,000 ఉండుండేదంటే ఇయర్ మొత్తం కలిపి ఎంత సంపాదించినట్టు నువ్వు? 3 lakhs ఉన్నది కాస్త 10,20,000 అయిందంటే 7,20,000 సంపాదించినట్టేనా కాదా చెప్పండి. అంతేనా కాదా చెప్పండి. ఆలోచించండి, నేను ఏమైనా తప్పు లాజిక్ మాట్లాడానా? ఈ 7,20,000 ప్రాఫిట్ కి అర్హులు ఎవరు? ఎన్సీఏ లేదు ఇక్కడ. మొత్తం ఎవరిది? నాదేనా కాదా చెప్పండి. పేరెంట్ కంపెనీ బుక్స్ లో 7,20,000 యాడ్ అవ్వాలి ఎవరికైనా ఏమైనా సందేహం. కానీ డివిడెండ్, మరి మన ఇప్పుడు మీరు ఇక్కడ డివిడెండ్ ఏమో యాడ్ బ్యాక్ చేశారు, మరి మన బుక్స్ లో డివిడెండ్ వచ్చినట్టు మనం రికాగ్నైజ్ చేసి ఉంటామా లేదా? అంటే మన సొంత రీటైన్ ఎర్నింగ్స్ లో 2 lakhs తగ్గించాలా లేదా చెప్పండి. ఒప్పుకుంటారా? అంటే పేరెంట్ తాలూకా ఓన్ రీటైన్ ఎర్నింగ్స్, మనం ఒక్కలే ఉన్నాం కాబట్టి ఎన్సీఏ కూడా ఉంటే వాళ్ళు కూడా తగ్గించుండే వాళ్ళం, మనం ఒక్కలే ఉన్నాం కదా. ఓన్ రీటైన్ ఎర్నింగ్స్ లో ఒక 2 lakhs తగ్గించాలనేది నా అభిప్రాయం. మీరేమంటారు? నేను ఇందాక లేదో గీస్తున్నాను చూసారా, ఇందులో ఇప్పుడే చెప్పాను ఒక 2 lakhs తగ్గించమని. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. క్యాష్ ఎంత తగ్గించేస్తారు? క్యాష్ వచ్చేస్తే అవతలకి వెళ్ళింది నీకు వచ్చింది, మొత్తానికి కలిపి క్యాష్ ఏమైనా గ్రూప్ గా మారిందా? నువ్వు ఆలోచించు. క్యాష్ ఎవరెవరికి ఇచ్చారు? సబ్సిడరీ బుక్స్ లో ఆల్రెడీ క్యాష్ నెగిటివ్ అయిపోయింటుంది. ఆ క్యాష్ ఎక్కడికి వెళ్ళింది? పేరెంట్ కి వచ్చింది. అంటే పేరెంట్ క్యాష్ లో ఉంది కదా, ఉంది. ఆడిది ఎలాగో కలుపుతావు కదా, ఆడిది అప్పుడు తగ్గించిందే కదా కలుపుతావు. క్యాష్ ఏమైనా కలిపినప్పుడు ఎఫెక్ట్ అవుతుందా? నీ క్యాష్ నీ దగ్గరికి వెళ్ళింది, ఈ జేబు నుంచి తీసి ఈ జేబులో వేసావు అంతే. మొత్తానికి ఎవరి దగ్గర ఉన్నట్టు? నీ దగ్గరే ఉన్నట్టు, అంతేనా కాదా చెప్పండి. అంతేనా కాదా? అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో మళ్ళీ ఎఫెక్ట్ ఇస్తామా లేదా ఆ తర్వాత. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేయండి, నేను ఏం తయారు చేస్తాను? బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాను. ఓవరాల్ గా ఎఫెక్ట్ ఉంటుందా లేదా చెప్పండి. ఓకేనా కదా చెప్పండి. ఈ 2 lakhs తగ్గించాను, ఆ తర్వాత పోస్ట్ రిటర్న్ ఆగండి ఇంకా ఏదది మనం ఏదో తయారు చేసుకుంటున్నాం కదా, ఇది 7,20,000 ఎవరికి షేర్ ఉంటుంది? పేరెంట్ షేర్ ఉంటుంది. పేరెంట్ షేర్ మొత్తం తీసుకెళ్ళి నేను ఎక్కడ వేస్తాను చెప్పండి. పోస్ట్ రిటర్న్ ఎర్నింగ్స్ ఈ 7,20,000 లో మళ్ళీ విడదీయాలి కదా, మనం మర్చిపోయాం. 7,20,000 లో 6 months అటు 6 months ఇటు ఉందా? అంతేనా కాదా చెప్పండి. మళ్ళీ దీన్ని 2 భాగాలు చేయాలి. ప్రీ ఎంత చెప్పండి? 3,60,000. పోస్ట్ ఎంత చెప్పండి? 3,60,000. అంతేనా కాదా చెప్పండి. ఈ 3,60,000 ఎక్కడికి వెళ్తా చెప్పండి? పేరెంట్ కంపెనీ తాలూకు ప్రాఫిట్స్ లోకి యాడ్ చేయాలా లేదా చెప్పండి. ఇంకా దానికి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయని చూద్దాం. చూసిన తర్వాత ఈ 3,60,000 అయితే, ఎందుకంటే ఎన్సీఏ ఉండుంటే వాళ్ళకి షేర్ ఇచ్చిండే వాళ్ళం, ఎవరు లేరు కదా, మనకే కదా మొత్తం 3,60,000.
సార్ అది పోస్ట్ కాబట్టి. మరి ప్రీ 3,60,000 కాదురా రే, ముందు 3 లక్షలు కూడా ఉంది, మర్చిపోకండి. అంతే కదరా, మొత్తం కలిపి 10,20,000 రా. 10,20,000లో 3,60,000 అటు వేసావరా, ఇంకెంత మిగులుతుంది చెప్పండి? ఈ 3 lakhs మిగులుతుంది, ఈ 3,60,000 మొత్తం కలిపి ఎంత చెప్తారా? 6,60,000 అయినా కాదా చెప్పండి? మర్చిపోకండి, ఇది ముష్టి స్టెప్ ఇక్కడ తప్పు చేస్తారు. 3,60,000 ప్రీ అనుకుంటారు. ప్రీ 3,60,000 కాదు, ముందు 3 lakhs ప్లస్ 3,60,000 మొత్తం 6,60,000 ప్రీ. ఎక్వజిషన్ మధ్యలో జరిగింది కదరా, ఇక్కడికి ఈ మధ్యలో 3,60,000 సంపాదించావు, ముందు ఆల్రెడీ 3 lakhs సంపాదించావు, మొత్తం కలిపి ఆ ముందుకే ఎంత ఉంది? 6,60,000 అయినా కాదా చెప్పండి? అర్థమవుతుందా నేను అంటుంది? సో 6,60,000 ప్రీలోకి వెళ్తుందా లేదా చెప్పండి? ప్రీలోకి వెళ్ళేవన్నీ ఎక్కడికి వెళ్తాయి? పర్చేస్ కన్సిడరేషన్, అదే గుడ్ విల్ లో, క్యాపిటల్ రిజర్వ్ క్యాలిక్యులేషన్ లోకి వెళ్తాయా లేదా చెప్పండి? క్యాలిక్యులేషన్ లోకి వెళ్తాయి. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? నేను ఇప్పుడు ఏది అనలైజ్ చేశాను? రీటైన్డ్ ఎర్నింగ్స్ అనలైజ్ చేశాను. షేర్ క్యాపిటల్ గురించి ఏమైనా పాయింట్ చెప్పాడా? ఒకసారి జాగ్రత్తగా ఓన్లీ షేర్ క్యాపిటల్ గురించి పాయింట్ ఏమైనా చెప్పాడని చూడండి. షేర్ క్యాపిటల్ అంటే మధ్యలో షేర్స్ ఇష్యూ చేసినట్టు ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. అంటే మీరు నాకు చెప్పండి, షేర్ క్యాపిటల్ ముందు ఎంతైతే ఉందో ఇప్పుడంతా అంతే ఉందా లేదా చెప్పండి? 20 lakhs ముందు ఉంది, ఇప్పుడు అంతే ఉంది. కొత్తగా షేర్స్ ఏమైనా ఇష్యూ జరిగినట్ట? నేను షేర్స్ ఏమి ఇష్యూ చేయలేదురా, ఆ సబ్సిడరీ కంపెనీ షేర్స్ బయట వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కొనుక్కున్నాను. ఈ కంపెనీ ఏమైనా ఇష్యూ చేసిందా? చేయలేదు. కాబట్టి 20 lakhs ముందు నుంచి ఉన్నట్టేనా కాదా చెప్పండి? అంతేనా కాదా? నేను ఇప్పుడు ఏమంటున్నాను, అరే ముందు నుంచి ఉన్నవన్నీ నాకు ఎంత చెప్పండి అంటాను. ముందు నుంచి ఉన్నవి ప్రీలో షేర్ క్యాపిటల్ ఉంది, ఎంత ఉంది? 20 lakhs. రీటైన్ ఎర్నింగ్స్ ఇప్పుడే కనుక్కున్నాం, ఎంత? 6,60,000 అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా చెప్పండి రా బాబు. ఇంకోటి ఏదో ఉంది కదా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో, వాళ్ళకి వాళ్ళకి ఇంకోటి కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ఉందా లేదా చెప్పండి? ఏదో అదర్ రిజర్వ్స్ అని ఉందా? చూడండి రా వాళ్ళ బుక్స్. 10 lakhs ఉందా లేదా? 10 lakhs చూడండి. 10 lakhs అదర్ రిజర్వ్స్ లో ఉందా లేదా చెప్పండి? దాని గురించి ఏమైనా చెప్పాడో చూద్దామా? పోస్ట్ ప్రీ ఎంత చూడడానికి ఏమైనా చెప్పాడా మనకి? అదర్ రిజర్వ్స్ బ్యాలెన్స్ ముందు ఎంత ఉండేది ఏమైనా చెప్పాడా? ఆల్సో assume that other reserves of both the companies are as on so and so, not same as on so and so. అంటే ఫస్ట్ ఏప్రిల్ లో కూడా అదే ఉందంట. అంటే ఇది మొత్తం ప్రీ అయినా కదా చెప్పండి? వాడు క్లియర్ గా చెప్పాడు కదా. నేనంటే నాకు ప్రీ ఎంత లెక్కెడుతున్నాం కదా, ప్రీలో అదర్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి, ఎంత? 10 lakhs ఉన్నాయి. ఒప్పుకుంటారు లేదా చెప్పండి? ఎందుకు సార్ ఇదంతా చేస్తున్నారంటే, ఎందుకు చేస్తున్నాను చెప్పండి? ఇవన్నీ కనుక్కుంటున్నాను. ప్రీలో ఉన్నవన్నీ మీకు గుర్తుంటే నేను గుడ్ విల్ లో క్యాపిటల్ రిజర్వ్ ఎలా లెక్కెడతా చెప్పండి? చేస్ కన్సిడరేషన్, ఎన్సిఏ ఉంటే ఎన్సిఏ మైనస్ ఏం చేస్తాం? నెట్ అసెట్స్. ఈ నెట్ అసెట్స్ ఏ రోజువి? 1st October జరిగిన రోజు. కానీ మన దగ్గర ఉన్నాయా? లేవు. కానీ మనం ఎలా కనుక్కోవచ్చు అని చెప్పాను మీకు నెట్ అసెట్స్ ని? షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కనుక్కోవచ్చా? అందుకోసం ఇవన్నీ కనుక్కుంటున్నా. కాకపోతే మీకు గుర్తుందా, ప్లస్ ఆర్ మైనస్ ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్ చేయాలా లేదా చెప్పండి? అంతేనా కాదా? సో ఇప్పుడు ఎంత వచ్చింది ఫస్ట్ ఇదంతా కలిపితే? 36.6 lakhs. ఇంకా దీనికి ఏమైనా ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్ చేయాలేమో చూడాలి మనం. అంతేనా కాదా? ఎవరికైనా ఏమైనా సందేహం ఉంది ఇక్కడ? ఓకే, హ్యాపీ. ఇప్పుడు చూద్దాం, క్వశ్చన్ లోకి వెళ్దాం మళ్ళీ. ఇక్కడ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ యాజ్ ఆన్ 1st October 20 lakhs అంట. మీకు గుర్తుంటే నేను ఇప్పుడు చెప్తాను, సార్ సేమ్ ఎక్కడో చేసామని అంటారు చూడండి. ప్లాంట్ అండ్ మెషినరీ 1st October ఎంత అని చెప్పాడు ఫెయిర్ వాల్యూ? 1st October 20 lakhs ఫెయిర్ వాల్యూ. అవునా కాదా చెప్పండి? మన దగ్గర ఏముంది? 31st March కి బుక్ వాల్యూ ఉంది. ఎంత చెప్తారు బుక్ వాల్యూ 31st March కి? 31st March కి ప్లాంట్ అండ్ మెషినరీ బుక్ వాల్యూ ఎంత? ఎవరిది మాట్లాడుతున్నారు మీరు? XYZ మాట్లాడేది 13,50,000 అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా? మీరు నాకు చెప్పండి, ఈ 13,50,000 ఎలా వచ్చుంటది వాళ్ళకి? వాళ్ళ సొంత బుక్స్ లో ఎలా వచ్చుంటది? డిప్రిసియేషన్ వేసి ఉంటారా లేదా చెప్పండి? వాళ్ళు ఎంత డిప్రిసియేషన్ వేసి ఉంటారు? 10% డిప్రిసియేషన్. యాజ్ ఇట్ ఈస్ ఇదే ఎగ్జాంపుల్ నేను చెప్పాను. 10%, అదే ఆ బుక్స్ లో ఆల్రెడీ ఇదే 13,50,000 అంటే బిఫోర్ డిప్రిసియేషన్ 1st April కి ఎంత ఉండాలో మనం కనుక్కోవాలంటే డివైడెడ్ బై 90% చేసాం. ఇప్పుడు అది ఏమవుతుంది చెప్పండి? 15 lakhs అవుతుందా లేదా? మీకు గుర్తుందా? ఇదిగో నేను ఇక్కడ తీసుకొచ్చాను ఇప్పుడు 15 lakhs కి, అవునా? ఇక్కడికి ఎంత ఉంది? అది 13,50,000. అంటే మధ్యలోకి ఎంత ఉండాలంటే మీరు చెప్పగలరా లేదా చెప్పండి? ఇప్పుడు 1,50,000 ఇయర్ మొత్తానికి డిప్రిసియేషన్ అంటే ఇక్కడికి 75,000, ఇక్కడికి 75,000. అంటే ఇక్కడికి వాల్యూ ఎంత ఉందిరా అంటే మీరు చెప్పగలరా లేదా చెప్పండి? ఎంత ఉంది చెప్పండి? 15 lakhs లో మీరు ఏం చేయాలి? 75,000 తీస్తే ఎంత చెప్తారా? 14,25,000. ఒప్పుకుంటారా లేదా? రాజా అంటున్నావు కదా, 14,25,000 ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఈ 14,25,000 ఆ రోజుకి ఉండాల్సిన బుక్ వాల్యూ.
కానీ మీరు ఏమన్నారు, ఫెయిర్ వాల్యూ ఎంత అని చెప్పారు ఆ రోజుకి? 20 lakhs అంట. అంటే 14,25,000 మీరు 20 lakhs పెంచితే ఫెయిర్ వాల్యూ పెంచుతున్నారా లేదా చెప్పండి? 14,25,000 ఉండాలి బుక్ వాల్యూ. మీరు ఎక్వైర్ చేసుకున్నప్పుడు ఏం చెప్పారు ఫెయిర్ వాల్యూ? 20 lakhs అని చెప్పారు. అంటే ఫెయిర్ వాల్యూ ఎంత పెంచారో చెప్తారా? 5,75,000 ఫెయిర్ వాల్యూ పెంచారని నేను చెప్తున్నాను. మీరు ఏమైనా అంటారా దానికి? అంటే నేను ఇప్పుడు ఇందాక లేదా లెక్కెడుతున్నాను కదా, ఈ ప్రీ రిజర్వ్స్ ఇవన్నీ కలుపుతున్నాను కదా, దీంట్లో ఇప్పుడే ప్లాంట్ అండ్ మిషనరీ ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ చేశానా? ఎంత చెప్తారా? 15 lakhs. ఎంతది? 5,75,000. ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? ఉంటదా? తర్వాత అవన్నీ తర్వాత నేనేమడుతున్నాను, ఆ రోజుకి దీని ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ అంత 5.75 lakhs ఒప్పుకుంటలేదు. నేను అది ఒక్కటే అడుగుతున్నాను. నేను ఆ రోజుకి అన్ని అసెట్స్ తాలూకా ఫెయిర్ వాల్యూ మార్పులు చూస్తున్నాను. ఓకేనా కాదా? దీనికి ఇంకా ఉంటది, మీకు గుర్తొస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం. ఏంటది? అడిషనల్ డిప్రిసియేషన్ వేయాలి మనం, ఎందుకంటే ఈ 5,75,000 మీద ఆడ వేయకపోయి ఉంటాడు, మనం వేయాలి. ఇవన్నీ తర్వాత మాట్లాడదు. నేను ఆ రోజుకి ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ ఒప్పుకుంటారా లేదా చెప్పు. ఓకేనా? పోనీ దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఇప్పుడే చూద్దాం. ఈ 5,75,000 అంటే ఇక పైన మనం ఒక 5,75,000 మీద ఎక్స్ట్రాగా డిప్రిసియేషన్ కేవలం ఎక్కడ వస్తుంది చెప్పండి? కన్సాలిడేటెడ్ బుక్స్ లో మాత్రమే వస్తుంది. వాడు సొంత బుక్స్ లో ఉంటుంది 5,75,000. ఈ 5,75,000 మీద డిప్రిసియేషన్ ఎంత చెప్పండి? ఆ 5,75,000 ఎంత అన్నారు? 5,75,000 ఏనా? దానికి ఏమైనా చెప్పాడా మనకి ఇంకా? ఇంక్రీజ్ ప్లాంట్ అండ్ మెషినరీ 5,75,000 చెప్పాం కదా. ఈ 5,75,000 మీద మీరు నాకు చెప్పండి, 10% డిప్రిసియేషన్ వాడేయడు, కానీ మనం వేయాలా లేదా చెప్పండి? అవునా కాదా? ఇంటూ 10% ఇంటూ 6/12. ఎందుకు? 6 months కదా. ఎంత చెప్తారా? ఎంత? 28,000. ఇది మనం ఎక్స్ట్రాగా వెయ్యాలి. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఆగండి, లేకపోతే ఒక పని చేద్దాం. అసలు అలా లెక్కెట్టకుండా ఆ రోజుకి మొత్తం వాల్యూ 20 lakhs అయినా కదా చెప్పండి. మనమైతే 20 lakhs మీద డిప్రిసియేషన్ వేయాలి, అంతేనా కదా చెప్పండి. వాడు అంత వేసాడు, మనం ఎంత వేసాడు చూడడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా చూడండి, 20 lakhs మీద మనం డిప్రిసియేషన్ ఎంత వేయాలి చెప్పండి? 20 lakhs మీద నేను అడుగుతున్నాను, మనమైతే ఎంత వేయాలని ఫిక్స్ అయ్యాం. ఇంటూ 10% ఇంటూ 6/12 అంటే ఒప్పుకుంటారా? ఎంత? 1 lakh వేయాలి. ఆడెంత వేసాడు చెప్పండి ఆ పెద్ద మనిషి? 75,000 వేసాడు. అంతేనా కాదా చెప్పండి? ఆడ సెకండ్ హాఫ్ ఇయర్ లో 75,000 వేసాడు కదా. అంతేనా కదా చెప్పండి? అంటే ఎక్స్ట్రాగా మనం ఎంత వేయాలో చెప్పండి? 25,000 వేయాలి. ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? ఆలోచించుకోండి ఫస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఇది బుక్ ఆ మొత్తం వాల్యూ మీద కదా డిప్రిసియేషన్ వేయాలి. 20 lakhs మీద వేయాలి, అండ్ 14,25,000 మీద వేసి ఉంటాడు. ఇప్పుడు మీరు నేను ఎందుకు అలా లెక్క ఇందాక ఎందుకు ఆపుతున్నాను మధ్యలోని? ఎందుకంటే మీరు ఏం చేస్తారు అప్పుడు? 28,250 ఏదో వచ్చింది. ఓకే, మీరేమనుకుంటారు? ఓకే, 14,25,000 మీద ఆడ ఇయ్యాలి అని అనుకుంటారు. ఆడ అలా లెక్కెట్టు, ఆడికి సగం సగం ఇయర్ తెలుసు 14,25,000 వెళ్తుందని. ఏం తెలుసు? 15 lakhs మీద తెలుసు ఆడికి. సో అందుకే ఇలా లెక్కెడితే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఇలా లెక్కెట్టుకోవడం బెటర్. మొత్తం మీద మనం 20 lakhs మీద వేయాలి. ఆడేసిందేమో 75,000. అలాగా మనకు తెలుసు. ఇది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసాం. ఆడేసింది అయితే ఇయర్ మొత్తానికి కలిపి 1,50,000. అంటే సగం 75 వేసి ఉంటాడు, సగం 75 వేసి ఉంటాడా? నేను అలా లెక్కెట్టుకోండి, అది ఈజీ అన్నాను. అర్థమైందా లేదా చెప్పండి? ఓకే, సో ఎక్స్ట్రా డిప్రిసియేషన్ పడాలి. ఎంత డిప్రిసియేషన్ పడాలి? 25,000 పడాలి. ఈ 25,000 కి బాధ్యత ఎవరిది? మనిషి ఉన్నాడు అసలు. మొత్తం బాధ్యత ఎవరిది? పేరెంట్ కంపెనీది. అంటే పేరెంట్ కంపెనీకి ఇందాక ఎక్కడ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అని పంచాం కదా, 3,60,000 అని. ఇందులో ఒక బొక్క పడిందా లేదా ఇప్పుడు? 25,000. అవునా కాదా చెప్పండి? ఒప్పుకుంటారా లేదా ఇక్కడ వరకు? ఇప్పటికి ఇది ఎంత అయిపోయింది చెప్తారా? 3,35,000 అయిపోయింది. ఓకేనా కాదా చెప్పండి? ఇప్పటికే నేను అన్ని ఇప్పటికిప్పుడు ఆలోచిస్తున్నాను. ఒకటి ఒకటి చూసుకోండి. ఇక్కడ అయిందంటే అక్కడ అయి ఉంటుంది, అక్కడ అయిందంటే ఇక్కడ, అలా మొత్తం ఆలోచించుకోవాలి. ఓకేనా? నేను మళ్ళీ సమ్ చెప్పినప్పుడు అన్ని క్లియర్ గా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనం ఏదో సగం సగం అనాలిసిస్ మధ్యలో ఉన్నట్టున్నాం. ఎక్కడ ఏది చేస్తున్నాం మనం అనాలిసిస్? ఇదే కదా మనం చేస్తున్నాం. అదే ఆ రోజుకి పర్చేస్ కన్సిడరేషన్, అదే నెట్ అసెట్స్ ఎంత లెక్కెడుతున్నాం కదా. సో ఒక ఫెయిర్ వాల్యూ కలిపాం. అందరికీ ఓకేనా కదా చెప్పండి? ఇంకా చూద్దామా క్వశ్చన్ లోకి వెళ్ళి? ఇది అయిపోయింది, దీని కన్సిడరేషన్ అంతా చేసాం. ఇదంతా చూసారు, ఇదంతా పెద్ద వర్కింగ్ నోట్ వేసాం మనం. కింద చూస్తారు ఇంకా 1st October రోజట ఇంకేవో ఫెయిర్ వాల్యూ ఇంక్రీజెస్ జరిగాయి. ఇంక్రీజ్ ఇన్ ఫెయిర్ వాల్యూ అంతా చెప్పాడు డైరెక్ట్ గా. కళ్ళు మూసుకొని ఏం చేస్తాను చెప్పండి? అది యాడ్ చేసేస్తానా లేదా చెప్పండి? 1st October. 1st October తర్వాత కాదు, 1st October రోజుకే ఇంకేవో వాల్యూలు మారాయంట. చూడండి, యాజ్ ఆన్ 1st October విచ్ ఆర్ టు బి కన్సిడర్డ్ వైల్ కన్సాలిడేటింగ్ అని చెప్తున్నాడు.
అంటే ఆ రోజుకి ఇంకోటి ఫెయిర్ వాల్యూ మారాయంట. ఈ రెండు పెరిగాయంట. ట్రేడ్ పేబుల్స్ పెరిగిందంటే ఏమవుతుంది చెప్పండి? నెట్ అసెట్స్ తగ్గుతాయా లేదా చెప్పండి? అంతేనా కదా? అవి ఎంత చెప్తారు ఒక్కొక్కటి? ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత? ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ ఎంత? 10 lakhs. దీని మీద మళ్ళీ డిప్రిసియేషన్ అయ్యాలా? ల్యాండ్ అండ్ బిల్డింగ్ మనం అసలు డిప్రిసియేషన్ అయ్యము. అంతేనా కదా చెప్పండి? నెక్స్ట్ ఇన్వెంటరీ ఎంత? 1,50,000. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి రోయ్. ఎందుకు చెప్పండి? ఈ ఇన్వెంటరీ సేల్ అయిపోతే మళ్ళీ దీని ఎఫెక్ట్ రివర్స్ చేసేయాలి. గుర్తుందా మీకు? ఇంకా ట్రేడ్ పేబుల్స్ పెరిగేటప్పుడు మనం ఇది తగ్గించాలా లేదా చెప్పండి? ఒప్పుకుంటారా? ఇది మీకు తెలుసు కదా? ఎంత? 1 lakh. ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? ఎంత చెప్తారు ఇప్పటికి? ఎంత వచ్చింది? 52,85,000. ఓకేనా కాదా చెప్పాలి నాకు. ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? 52,85,000 కి ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? లేదు కదా? ఇదేంటి చెప్పండి? నెట్ అసెట్స్ ఏనా? మన దగ్గర పర్చేస్ కన్సిడరేషన్ ఉందా? గుర్తుందా? అక్కడ ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్ లో దొరికింది మనకి. అవును, కింద ఇంకేమైనా ఉన్నాయా? కిందవన్నీ ఇంకేవో చిన్న చిన్నవి ఆ తర్వాత చూసుకునేవి అంతే. ఎందుకంటే చూడండి, ఇట్ మే బి అజ్యూమ్ దట్ ఇన్వెంటరీ స్టిల్ అన్సోల్డ్, ఇవన్నీ తర్వాత. ఇప్పుడేమైనా ఉన్నాయా? లేవు. ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు. ఆల్ ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్ హావ్ నాట్ స్టార్ట్ అని మాకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ 34 lakhs అయినా కదా చెప్పండి? అంటే 52,85,000 వర్త్ అసెట్స్ కోసం నువ్వు ఎంత పెట్టినట్టు? 34 lakhs పెట్టినట్టు. అంటే నాకు గెయిన్ వచ్చిందా ఎంత చెప్తారా? 18,85,000 ఏమంటారా చెప్తారా? ఏమంటారా చెప్తారా? క్యాపిటల్ రిజర్వ్ ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఓకేనా కదా చెప్పండి? మీరు నాకు చెప్పండి, ఈ బ్యాలెన్స్ షీట్ లో నేను కుట్టి బ్యాలెన్స్ షీట్ ఒకటి వేస్తున్నా. అవతల వాడి నా బుక్స్ లో ఏవేవి రాబోతున్నాయి అవతల వాడికి చెప్పండి. నెట్ అసెట్స్ నెట్ గా కలిపి ఎంత వస్తాయి? ఇప్పుడే చెప్పాం మనం. అవతల వాడి నెట్ అసెట్స్ ఎంత లెక్కటం? 52,85,000 వస్తుందా రాదా చెప్పండి? అవతల వాడి కోసం డబ్బులు ఇచ్చాం, క్యాష్ తగ్గుతుందా లేదా చెప్పండి? ఎంత చెప్తారా? 34 lakhs తగ్గుతుంది. ఆ డిఫరెన్స్ గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ కింద ఇక్కడ కనిపిస్తుంది ఎంత? సో వాడివన్నీ మన దాంట్లోకి ఇలా వేసుకుంటే, యాజ్ ఇట్ ఈస్ గా ఇవి ఇలా తెచ్చేసుకుంటే ఆటోమేటిక్ గా మన టాలీ అయిపోతుంది లేదా చెప్పండి? ఈ క్యాష్ తగ్గింది మనదే, క్యాష్ తగ్గింది. ఆడి క్యాష్ ఏం తగ్గదు. ఓకేనా? ఇది మన దాంట్లో క్యాష్ తగ్గుతుంది. ఓకేనా కదా? అంటే వాడి నెట్ అసెట్స్ అన్ని వేసుకొని మన క్యాష్ ఆల్రెడీ మనం తగ్గించుకొని ఉండుంటాం. తర్వాత క్యాపిటల్ రిజర్వ్ లోకి మిగతా తీసుకుంటే సరిపోతా లేదా చెప్పండి? ఏది ఏ రోజు ఇదంతా? బిజినెస్ కాంబినేషన్ జరిగిన రోజు. మనకు ఆ రోజు కాదు కావాల్సింది, కన్సల్టేషన్ రోజు. నేను చెప్తున్నాను ఆ రోజుకి ఇలా జరుగుంటుందా లేదా చెప్పండి? ఒప్పుకుంటారా లేదా? క్లియరా కాదా చెప్పండి? అంటే ఇప్పుడు అయిపోయినట్టుంది సమ్మ. ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్? మనకి మిస్ అయిపోయిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? కింద అడ్జస్ట్మెంట్స్ పాయింట్స్ ఇవన్నీ చూసాం. ఓకే, ఇవన్నీ చూసాం. ఓకే, ఇప్పుడు మనం కన్సల్టేషన్ స్టార్ట్ చేసేయచ్చు. చూద్దామా? ఒకసారి జాగ్రత్త చూడండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మనం వేసాం. ఆడి వేద్దామా? ఆడి వెంట చెప్తారా? వాడి బుక్స్ ప్రకారం ఫస్ట్ వాల్యూ ఎంత చెప్పండి? 18 lakhs వాడి బుక్స్ ప్రకారం వాల్యూ. కానీ మీకు గుర్తుంటే మనం ఫెయిర్ వాల్యూ పెంచామా లేదా మధ్యలో? ఎంత? 10 lakhs. అంటే ఇదే కదా కొత్త వాల్యూ. దీని మీద డిప్రిసియేషన్ ఏమైనా ఉందా? ఏమైనా చెప్పండి డిప్రిసియేషన్ రేట్లు? ఏం లేవు. సో ఇదిలా కలిపి వచ్చా లేదా చెప్పండి? అంతేనా కాదా చెప్పండి? ఉంటారా లేదా? నెక్స్ట్ అలాగే ఇంకోటి ఏంటి? ఆ ఆగండి ముందు. ఇంకోటి ఏంటి? ఆ క్యాపిటల్ రిజర్వ్ ఒకటి స్టార్టింగ్ నుంచి వచ్చి ఉండాలి. క్యాపిటల్ రిజర్వ్ ఒకటి. ఓకేనా? నేను ఇక్కడ వేస్తున్నాను. ఎంతది? ఇందాకలా కనుక్కున్నాం. ఎంత క్యాపిటల్ రిజర్వ్? 18,85,000 వచ్చి ఉండాలి. ఓకేనా? అంతేనా కాదా చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ క్లోజింగ్ వాల్యూ ఎంత చెప్తారా నాకు ఎవరైనా? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ క్లోజింగ్ వాల్యూ ఎంత చెప్తారా? ఎంత? 40. ఏమి నువ్వెలా వేస్తావు? నీ దగ్గర రేట్ ఉందా ఏంటి కడిదిగుట్టు? 43 lakhs అయినా కాదా చెప్పండి? ఒప్పుకుంటారా లేదా చెప్పండి రా నాయన. నేను ఇది ఇంకేదైనా కలర్ వాడినా. 43 lakhs ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? నెక్స్ట్ జాగ్రత్త చూద్దామా. ఇది ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ క్లోజింగ్. ఇంకా అయిపోయింది. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ తో మనకి ఎటువంటి తగాదాలు లేవు. జాగ్రత్తగా చెప్పండి. ప్లాంట్ అండ్ మిషనరీ 24 ఫస్ట్ మంది. వాళ్ళదంతా ముందు వేసేద్దాం. వాళ్ళదంతా 13,50,000 ఫస్ట్ వాళ్ళు వేస్తాం. ప్లస్ మీకు గుర్తుంటే ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ చేసాం మధ్యలో. ఎంత? 5.75 lakhs చేసాం, గుర్తుందా? కానీ డిప్రిసియేషన్ కూడా చేద్దాం అనుకున్నాం, గుర్తుందా? ఎంత? 25,000 డిప్రిసియేషన్ చేద్దాం అనుకున్నాం, గుర్తుందా లేదా చెప్పండి? ఓకేనా కాదా? ఎంత చెప్తారా ఈ వాల్యూ? ఎంత? ఎవరికైనా దీంట్లో ఏమైనా అభ్యంతరం ఉందా?
ఆలోచించుకోండి, దీంట్లో ఏమైనా అభ్యంతరం ఉందా? ఓకేనా? క్లియరా? నెక్స్ట్ దానికి వెళ్దామా? నెక్స్ట్ దానికి చెప్పండి రా. ఇన్వెంటరీస్ ఎంత? మంది 12 lakhs, వాళ్ళది ఎంత ఫస్ట్ చెప్తారా? ముందు 3,64,000 ఫస్ట్ యాడ్ చేసేద్దాం. మధ్యలో ఫెయిర్ వాల్యూ పెంచామా లేదా చెప్పండి. ఎంత? 1.5 lakhs. ఆ ఇన్వెంటరీ ఉన్నాయా లేదా చూడండి ఒకసారి. ఆ ఇన్వెంటరీస్ ఉన్నాయా లేదా చూడండి అయ్యా. అన్సోల్డ్ అంటే ఇంకా ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయంటే అది ఉంటుందా? 1.5 ఉంటుంది. వెళ్ళిపోయి ఉంటుంటే ఏం చేస్తుండేవారు చెప్పండి, ఇక్కడ 1.5 తగ్గించి మన ప్రాఫిట్స్ కూడా 1.5 తగ్గించి. కానీ ఉంది కదా, మనం కష్టపడక్కర్లేదు. ఎంత చెప్తారా నాకు వాల్యూ? ఇవి కిందకి వేసుకుంటా. ఎంత? 17,14,000. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఏమైనా అభ్యంతరమా మీకు? ఓకేనా? అరే నేను కింద వేవో చరిపిస్తాను, ఒకసారి నాకు చెప్తారా మళ్ళీ. ఏంటి? ట్రేడ్ రిసీబుల్స్ ఫస్ట్ ఒకటే చెప్పండి. ట్రేడ్ రిసీబుల్స్ మామూలు మందంతా 5 lakh. మీరు నాకు చెప్పండి వాళ్ళదంతా వేద్దామా? వాళ్ళది జాగ్రత్త చెప్పండి. వాళ్ళదంతా 4 lakhs యాడ్ చేయాలా లేదా? అంతేనా కదా? ఇంకేమైనా ట్రేడ్ రిసీబుల్స్ ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్ జరిగాయా? ఏం జరగలేదు. ఏం జరగకపోతే ఇది ఎలాగ వేసేయడమే. అంతేనా కాదా? ఎంత చెప్తారా? 9,98,000. ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? చెప్పండి రా ప్లీజ్. నెక్స్ట్ క్యాష్ ఎంత మంది? 1,45,000. చెప్పండి. వాళ్ళదంతా 18, 80,000 అంటే ఎంత చెప్తారా? ఎంత? 2,25,000. దీంట్లో కూడా ఏం జరగలేదు కదా. ఎక్కడ సార్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి మనకి ఎక్కడ క్యాష్ తగ్గించా? నేను మీకు ఏం చెప్పాను? పర్చేస్ కన్సిడరేషన్ మనకు క్యాష్ వెళ్ళిపోయి ఉంటే ఎవరికి క్యాష్ వెళ్ళిపోయి ఉంటుంది ఆ క్యాష్? మరి అప్పుడు ఆ సబ్సిడరీ కంపెనీ కలుపుతున్నావా లేదా చెప్పండి. అల్టిమేట్ గా ఇద్దరి దగ్గరే కదా ఉంటుంది క్యాష్, ఎక్కడికైనా బయటికి వెళ్తుందా? మరి ఇద్దరి దగ్గరే ఉన్నది కదా. అంతేనా కాదా చెప్పండి. అంతేనా కాదారా? యాజ్ ఆన్ డేట్ ఇద్దరి దగ్గర కలిపి క్యాష్ ఎంత ఉందిరా అంటే నేను ఇచ్చిన క్యాష్ నీ దగ్గర ఉంది, ఎక్కడికైనా వెళ్ళిందా? ఇతర నోట్లు లెక్కకుండా ఉంటాయా లేదా చెప్పండి. అంతేనా కాదా చెప్పండి రా. అంతే కదా కలిపాను. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ ఇది అయిపోయిందా ఇటు సైడ్? ఇంకేమైనా ఉన్నాయి ఇటు సైడ్? ఇటు సైడ్ అయిపోయా. టోటల్ ఎంత చెప్తారా నాకు? ఇటు సైడ్ టోటల్ ఎంత చెప్తారా? గుడ్ విల్ వచ్చుంటే ఇక్కడ ఉండుండేది. గుడ్ విల్ ఏమి రాలేదు కదా మనకి. 43 ఎంత? 86. 1,15,37,000. ఓకేనా కాదా చెప్పండి టోటల్. ఓకే క్లియర్. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దామా జాగ్రత్తగా. ఓకేనా? మీకు గుర్తుందా ఈక్విటీకి మనం ఏమైనా కెలుగుతామా చెప్పండి. మనం ఏమైనా కెలుగుతామా? ఏం కెలకం, అది అలాగే ఉంటుందా లేదా చెప్పండి. 50 lakhs కాస్త 50 lakhs గానే ఉంటుంది. అంతేనా కదా చెప్పండి. ఒప్పుకుంటారా లేదా చెప్పండి రా. ఇది కొంచెం అదర్ రిజర్వ్స్, వాళ్ళవి మనవి కలిపి చెప్తారా నాకు ఎంత? వాళ్ళవి ఎందుకు కలుపుతాం? మనం ఓన్లీ అదర్ రిజర్వ్స్ కూడా ఎవరు వేస్తాం? ఓన్లీ మనమేనా కదా చెప్పండి. మనమే కదా ఇది కూడా. అదేమైనా మారిందా? దాంట్లో ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసాం అదర్ రిజర్వ్స్ లో? మీకు గుర్తుందా? అదర్ రిజర్వ్స్ లో పోస్ట్ అక్విజిషన్ ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. గుర్తుందా? సో మనకి ఏమైనా పోస్ట్ అక్విజిషన్ వస్తుందా? ప్రీ అక్విజిషన్ అన్ని ఆల్రెడీ ఎందులోకి వెళ్ళిపోయి ఈ నెట్ అసెట్స్ కన్సిడరేషన్ లోకి వెళ్ళిపోయి లేదా చెప్పండి. అవన్నీ కలిపే కదా క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది. అవునా కాదా చెప్పండి. క్యాపిటల్ రిజర్వ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? గాల్లో నుంచి వచ్చింది అయితే. ఇవన్నీ లెక్కడితేనే కదా వచ్చింది. సో ఈ అదర్ రిజర్వ్స్ లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏ అడ్జస్ట్మెంట్ జరగలేదు కాబట్టి అది కూడా 24 lakhs అలాగే ఉంటుంది. ఏమైనా అభ్యంతరం ఉందా చెప్పండి రా. ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. రీటైన్డ్ ఎర్నింగ్స్ జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఫస్ట్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇవి ఎవరివి? ఈ 5,72,000 ఎవరివి? మనవి. అవునా కదా చెప్పండి. మనవి 5,72,000 వేసాం. అందు నుంచి 2 lakhs ఎందుకు తీసాం ఇందాక? ఏదో రీజన్ వాళ్ళు తీసాం కదా. డివిడెండ్స్ పెయిడ్, అందుకే 2 lakhs తీసాం. గుర్తుందా? పోస్ట్ అక్విజిషన్ గుర్తుందా? పోస్ట్ అక్విజిషన్ ఎంత చూసాం మనం, లెక్కెట్టాం కదా ఇందాకలా. పోస్ట్ అక్విజిషన్ ఎక్కడ లెక్కెట్ట? ఎక్కడైనా 3,60,000లో 25 తీసాం. గుర్తుందా? ఎందుకు తీసాం 25,000? డిప్రిసియేషన్ ఎక్స్ట్రాగా మనం వేసుకున్నామా లేదా? 3,35,000 వస్తుందని అనుకున్నామా లేదా చెప్పండి. సో 3,35,000 వాళ్ళ తాలూకు షేర్ ని యాడ్ చేయాలా లేదా చెప్పండి రా. అంతేనా కదా చెప్పండి రా బాబు. 3,35,000 యాడ్ చేయాలా లేదా? అంతేనా కదా చెప్పండి. ఎంత? ఎంత? 7 lakh
అంటే 7.07 అనొచ్చా? అంతేనా కదా చెప్పండి. క్యాపిటల్ రిజర్వ్ కింద వేసాను, మీరు అది కూడా పైన వేసుకుంటే సరిపోయింది. అది నేను కింద వేస్తాను, అది కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో భాగమే కదా. అవునా కాదా? దానికి కూడా నేను ఇక్కడ వేసేస్తున్నాను మళ్ళీ. ఓకేనా? ఎంత చెప్తారు ఇది? అలాగే ఉండిపోయింది, అదేమో మారుతుంది ఏంటి? అదేం మారదు కదరా. అంతేనా కదా చెప్పండి. చెప్పండి రా, ఓకేనా కదా. నెక్స్ట్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ మన 8 lakhs, వాళ్ళది ఏంటి పరిస్థితి? వాళ్ళది ఉందా? వాళ్ళదేం లేదా? ఇంకా హ్యాపీ. 8 lakhs అలా వేసేస్తాం లేదా చెప్పండి. ట్రేడ్ పేబుల్స్ జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ వాళ్ళు కలుపుదాం. ఫస్ట్ లేవు కలపండి ఫస్ట్. ఎంత వాళ్ళది? 1,74,000. మీకు గుర్తుంటే మధ్యలో ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ జరిగిందా? ఎంత? 1 lakh. ఆ ట్రేడ్ పేబుల్స్ ఉన్నాయా, క్లోజ్ అయిపోయా చూడండి, ఏమైనా చెప్పాడా? ఆ ట్రేడ్ పేబుల్స్ ఉన్నాయా, క్లోజ్ అయిపోయా? అది అలాగే ఉన్నాయి కదా, మళ్ళీ ఏమైనా అడ్జస్ట్మెంట్ చేస్తామా? ఏం చేయం. ఇవంతా చెప్తారు మొత్తం కలిపి 7,45,000. ఓకేనా కాదా చెప్పండి. టోటల్ చెప్తారా నాకు ఒకసారి? వచ్చిందా? 1,15,37,000. అయిపోయింది కన్సల్టేషన్. 14 మార్కులు. ఈజీగానే ఉందా లేదా చెప్పండి. నిజంగా చెప్పండి. ఇంకా ఆలోచించుకుంటే కొంచెం నీట్ గా జాగ్రత్తగా కోర్స్ దీంట్లో అడ్జస్ట్మెంట్స్ తక్కువ ఉన్నాయి, ఒప్పుకుంటాను. కానీ కరెక్ట్ గా ఆలోచించుకుంటే అన్ని ఒక దగ్గర పెట్టుకొని, ఓకే ఓకే అది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ జరగాలి, ఇది ఇక్కడ జరగాలి. అసలు యాక్చువల్ గా ఆ వర్కింగ్ నోట్స్ ఏమి వేయకుండా కూడా చేయొచ్చు మనం. అసలు వర్కింగ్ నోట్స్ ముట్టుకోకుండా కూడా చేయొచ్చు మనం. కానీ మనం ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ కోసం మాత్రం అవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు ఒకసారి మనం మనం మీకైతే చెప్పాను కదా, ఇది బ్యాలెన్స్ షీట్. కాకపోతే మీకు ప్రతి దానికి ఇప్పుడు మనం ఇక్కడ ప్లస్ చేశాను కదా నేను ఇలాగా, మీరేం చేస్తారు దానికి? ప్రతి దానికి ఒక వర్కింగ్ నోట్ రాయి ముందు, ఇది కన్సల్ట్, అది ఆన్సర్. సో ఫైనల్ ఆన్సర్ అయితే మనకు కూడా ఉంటుంది, ఇది ప్రాబ్లం ఉంటుంది. నోట్స్ టైప్ కోసం మీకు గుర్తుందా, ఇండివిజువల్ ఒక్కొక్కటి కలిపాం కదా, కలిపినవన్నీ సెపరేట్ సెపరేట్ అలా చూపించండి. ఓకేనా? అలాగే మీకు స్టేట్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, ఇది కంపల్సరీ ఉండాలి. ఇందులో ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ గుర్తుందా? ఫస్ట్ లో 50 lakhs ఉంది, ఇప్పటికి జీరో ఏం యాడ్ అవ్వలేదు, ఆ 50 lakhs అలాగే ఉంది. అంతేనా కదా? తర్వాత మీకు గుర్తుంటే అదర్ ఈక్విటీకి మనం కొంచెం అనాలిసిస్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని చేసామా లేదా చెప్పండి. ఇది చూడండి, ఇది కొంచెం జాగ్రత్త చూడాలి. ఇది ఏం లేవు ప్రస్తుతానికి. జనరల్ గా బ్యాలెన్స్ షీట్ మీరు పెడితే షెడ్యూల్ 3, అందులో ఈ షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్ అని ఇలాంటివి ఉంటాయి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో చూడండి రకరకాల క్యాపిటల్ రిజర్వ్ డైరెక్ట్ గా వేస్తాడు 18,85,000. మనం కూడా లెక్కెట్టమా లేదా చెప్పండి. దాని క్యాల్కులేషన్ కింద చూపించాలి మళ్ళీ. రీటైన్ ఎర్నింగ్స్ మీకు గుర్తుందా? ముందు 5,72,000 లో డివిడెండ్ అడ్జస్ట్ చేసాం గుర్తుందా? -2 lakhs చేసాం. తర్వాత వాళ్ళ తాలూకు షేర్ యాడ్ చేసాం గుర్తుందా? 3,35,000. ఇది కూడా మనకి ఆ వర్కింగ్ నోట్ ఉండాలి. దీనికి ఒక వర్కింగ్ నోట్ ఉండాలి. అంతేనా కదా? అదర్ రిజర్వ్స్ అలాగే వదిలేసామా లేదా? అవునా కదా? అన్ని కలిపి ఒక దగ్గర చూపించాడు. అర్థమైందా? నేను 3 వేసానా చూడండి. ఇది 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 కలిపి ఆడేసాడు. ఓకేనా? వద్దు, ఇలాగే మీరు ఇలాగే వెయ్యండి. ఓకేనా కాదా? ఆన్సర్ లో మార్కుల కోసం మాత్రం కొంచెం ఎలాంటివి మరి తప్పదు. అదర్ ఈక్విటీ ఈక్విటీలో ఈక్విటీ ఉంటుందిరా. అదర్ ఈక్విటీలో పెద్ద రిజర్వ్స్ అన్ని ఉంటాయి. అంతే, రెండే కనిపించాలి బ్యాలెన్స్ షీట్. ఇదిగో చూడండి, ఈక్విటీ, అదర్ ఈక్విటీ, అంతే. ఇంకా రిజర్వ్స్ అండ్ సప్లైస్, క్యాపిటల్ రిజర్వ్ అవేం ఉండదు. ఎన్సీ ఉంటే అది కూడా ఇందులోనే వచ్చేస్తుంది అదర్ ఈక్విటీలో. ఓకేనా కదా చెప్పండి. తర్వాత మీకు గుర్తుందా, ఒక్కొక్క దానికి వర్కింగ్ నోట్ చూడండి. ఫస్ట్ ఆ డిప్రిసియేషన్ గురించి, ఆ 5,75,000 పెరిగింది మధ్యలో, గుర్తుందా? మనం ప్లాంట్ అండ్ మిషనరీ మధ్యలో వాల్యూ అంతా రివర్స్ ప్యాక్ చేసాము. 15 lakhs డిప్రిసియేషన్ 1,50,000 అదంతా చేశాడు. తర్వాత అక్విజిషన్ రేట్ ప్రాఫిట్స్ కోసం మనం అంతా లెక్కెట్టాం కదా, 10 lakhs, 3 lakhs, 3,60,000. పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ లో మీకు గుర్తుందా, 3,60,000 అడిషనల్ డిప్రిసియేషన్ 25,000 వేసాం. గుర్తుందా? ఇక్కడ నేను ఇది కొట్టరా నాయన, ఇదిగో ఈ 360లో 25 తీసి 335 వేసానా, దానికి వర్కింగ్ నోట్ వేసాడు రా. ఓకేనా? ఇలా రాయండి. టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అంటే మన షేర్ వాళ్ళ షేర్ కలిపి ఇక్కడ చూడండి, 5,72,000 మంది, అందులో 2 lakhs తగ్గించామని ఇందాకలే చూసామా. 3,72,000 వాళ్ళది ఎంత కలపాలి? 3,35,000. ఇందాకలే లెక్క. మళ్ళీ ఇది అసలు ఇది బొక్క, మళ్ళీ ఎందుకు చూపిస్తారని నాకు అర్థం కావట్లేదు. ఇది ఆల్రెడీ ఇక్కడ ఉందా లేదా చెప్పండి. ఈ 7,07,000 వర్కింగ్ నోట్ మళ్ళీ ఇక్కడ చూపించాల్సిన అవసరం ఏముంది? అంతేనా కదా చెప్పండి. తర్వాత ఇదే కదా, అదే కదా అక్కడ కూడా వేసాం. తర్వాత
నో నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, ఇది మనకు తెలియదా? తెలుసు కదా. తర్వాత గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ లెక్కటం గుర్తుందా? 34 lakh కి 52 lakh 85 డిఫరెన్స్, దానికో వర్కింగ్ నోట్. ప్లాంట్ అండ్ మిషనరీ గుర్తుందా మీకు? ఇలాగ మొత్తం లెక్కెట్టి 43 lakhs ఉండాలి, ఇవన్నీ చేసామా లేదా చెప్పండి? దానికి వర్కింగ్ నోట్. కన్సాలిడేటెడ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ అని మళ్ళీ చూపిస్తున్నాడు ఆ 7,07,000 బ్రేకప్. ఆ 7,07,000 లో మనదంతా మళ్ళీ 572 -2 lakhs 372. వాళ్ళవేమో 820 ఉంది, అందులో పాత తీసేయండి 660 తీసేస్తే మీకు గుర్తుందా? ఇలా చేసాం కదా. అలాగే డివిడెండ్ ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేసామా లేదా? 820 + 220 ఫస్ట్ యాడ్ బ్యాక్ చేసాం. 820 + 2 చేస్తే 1040 వచ్చింది, 1020 వచ్చింది. అందు నుంచి తీసి 25,000 అడ్జస్ట్మెంట్ కూడా తీసి 335 చెప్పి. అంటే ఆన్సర్ రాసేయడం ఈజీ చాలా, ఇవేం లేకపోయింట చాలా ఈజీ. 5 నిమిషాలు పూర్తిగా. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ టైం మీరు వింటున్నారు కన్సల్టేషన్, నేను మీకు నీట్ గా కొంచెమైనా స్లోగా చెప్పాను. ఓకే, నేను కొంచెం ఫాస్ట్ చెప్పి ఉండొచ్చు, కానీ కొంచెమైనా స్లోగా చెప్పడం వల్ల ఆబ్వియస్లీ టైం పట్టింది. నాకు నేనే ఆలోచించుకొని నేను రాసుకుంటే ఇంకా కొంచెం నాకు అవగాహన ఉన్న తర్వాత బ్యాలెన్స్ షీట్ మాత్రమే గీమంటే 10 నిమిషాలు కూడా పట్టదు. కాకపోతే పెంట అంతా చూపించాలి కాబట్టి ఈ హడావిడి అంతా. ఎగ్జామ్ లో యాక్చువల్ గా వర్కింగ్ నోట్స్ ఉన్నాయో లేదో చూస్తారు, అది ఎంతలా రాసావు అవేం చూడరు, బ్యాలెన్స్ షీటే చూస్తారు అల్టిమేట్ గా. ఆబ్వియస్లీ అది రైట్ అయిందంటే కింద ఎక్కడ వర్కింగ్ నోట్ వేసి ఉంటావు కదా, ఆ వర్కింగ్ నోట్ ఉందో లేదో చూస్తారు. ఆ వర్కింగ్ నోట్ లో ఫిగర్ ఎలా వచ్చిందో చూడరు మళ్ళీ క్లియర్ గా. సో మీకు కనిపించేటట్టు చూపించండి చాలు. నాకు అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కదా. ఇప్పుడు ఎవడరా మొత్తం మళ్ళీ మనిషి మనిషికి ఈడు ఎలా లెక్కెట్టాడని ఎలా లెక్కెడతాడండి పేపర్ కరెక్ట్ చేసేటప్పుడు? అంత జరగదు అక్కడ. అది రాయండి అంటున్నాను నేను మీకు. ఆ మాత్రం క్లియర్ గా కొంచెం ప్రజెంట్ చేసేయండి. ఉంటాయి, అదే చెప్తున్నాను, అందుకనే చెప్తున్నాను. ఓకేనా? అర్థమైందా లేదా చెప్పండి? ఈజీ అయినా కాదా? అయిపోతుంది సార్. బ్యాలెన్స్ షీట్ రాసుకో, రాసుకో. ప్యారలల్ గా రాసి అంటున్నాను నేను, అందుకే ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ అయినా గీసేయండి. కింద ఫస్ట్ ఒక పేజ్ మొత్తం బ్యాలెన్స్ షీట్ వదిలేయండి. ఓకేనా? తర్వాత మీరు ఎన్ని నోట్స్ వేసుకుంటారో ఒక్కొక్కటి అలా కింద నోట్స్ వేసుకుంటే ఒకటి ఒకటి ఫిగర్ నింపుకోవచ్చు. ఓకేనా? మీ ఇష్టం, అదే మీరు ఎలా చేసుకుంటారో చేసుకోండి. ఓకేనా కాదా? ఎంతసేపు పట్టింది? ఫస్ట్ క్వశ్చన్ ఒకటి కాబట్టి 42 minutes పట్టింది. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? ఓకే. సెకండ్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. అంటే మొత్తం క్వశ్చన్ సేమ్, ఒక కంపెనీ ఇంకో కంపెనీ కొనుక్కుంటుంది అంతా సేమే. చూడండి, ఆఖరికి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ పెరిగాయి, ఇన్వెంటరీస్ పెరిగాయి, ట్రేడ్ పేబుల్స్ పెరిగాయి, అవన్నీ అలాగే ఉండిపోయి. తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ మీకు గుర్తుందా? మధ్యలో 10% డివిడెండ్ తో సహా అంతా సేమే. ఒక్కటే తేడా ఏంటది? ఎన్సీఏ ఉంది, ఇది మనం 60% షేర్స్ అక్వైర్ చేసుకున్నాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చూపిస్తున్నాడు కదా 8 lakhs. ఇది ఎంత పర్సెంటేజ్ ది? 60% తాలూకు వర్త్. 60% కోసం మనం 8 lakhs కట్టాం. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? మరి ఎన్సీఐ ఎలా మెజర్ చేయాలో చెప్పాడు ఎక్కడైనా? ఎన్సీఐ ఎలా మెజర్ చేయాలో ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. మనకు ఫెయిర్ వాల్యూ ఇచ్చిండుంటే మనం ఏం చేసి ఉండేవాళ్ళం? ఫెయిర్ వాల్యూ మెథడ్ వాడుండే వాళ్ళం. మీకు గుర్తుందా? ఫస్ట్ ఫెయిర్ వాల్యూకి ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పాను. ఫెయిర్ వాల్యూ ఇచ్చాడా? ఇవ్వలేదు. మనం అప్పుడు ఎన్సీఐ దేనికి మెజర్ చేస్తాం? పసీనా మెథడ్ కావాలంటే మనకి ఏం కావాలి? నెట్ అసెట్స్ కావాలా? నెట్ అసెట్స్ డైరెక్ట్ గా ఉన్నాయి మన దగ్గర లేవు. మళ్ళీ మనం ఎలా కనుక్కోవచ్చు? షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అందులో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ఏ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్? ప్రియా పోస్ట్ ప్రీ మాత్రమే కలపాలి. పోస్ట్ అన్ని ఇక్కడ వస్తాయి కదా. అంతేనా కదా చెప్పండి? స్టార్ట్ చేద్దామా మనం ఈసారి? కొంచెం ఫాస్ట్ గా చేయొచ్చా లేదా చెప్పండి? ఓకేనా? ఫస్ట్ నుంచి మళ్ళీ అన్ని నీట్ గా. ఇది ఫస్ట్ మీరు ఏమైనా ఫోటో తీసుకుంటున్నా? అరే నేను అన్నిటికీ ఈరోజు టైం ఇవ్వడం కుదరదు రాసుకోవడానికి వాటికి, ఎందుకంటే అప్పుడే కొంచెం ఈజీగా మనం సమ్స్ చేయగలగాలి. ఫొటోస్ తీసుకున్న ఆన్లైన్ వాళ్ళు అయితే పాస్ చేసుకొని రాసుకోవచ్చు. జాగ్రత్త తీయండి రా, సమ్ నెంబర్ క్లియర్ గా రాయండి, తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండకుండా. ఓకేనా? ఇది నాగండి, ఇది కొంచెం జూమ్ అవుట్ చేస్తా. ఓకే. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్తున్నా. ఫస్ట్ ఇది తీయండి. జూమ్ బ్యాకా? ఇలాగా. ఆగండి. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్తున్నా. ఇక్కడ ఏం క్యాల్కులేట్ చేసాం మనం? క్యాపిటల్ రిజర్వ్ క్యాల్కులేట్ చేసాం. అరే చాలా బాగుంటాయి కన్సల్టేషన్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ప్రతిదీ ఆలోచించుకొని లాజికల్ గా బాగుంటది. కన్సల్టేషన్ బాగుంటది ఇంకా అన్నిటికంటే.
నీ ఫోన్ లో పడుతుందా మరి? నీది ఐఫోన్ కదా? అంటే క్లారిటీగానే ఉంటది కదా జూమ్ చేస్తే తర్వాత. ఓకేనా? అయిపోయింది అంతే. ఓకే. తీసుకుంటావు ఇంకో ఫోటో? తన వయ్యారంతో చిన్నది. అరే బాగుందా లేదా చెప్పండి రా కన్సల్టేషన్స్ అమ్మ. బానే ఉంటదిరా. ఎందుకో అది భయపడిపోతే దాని దరిద్రంగా ఉంటుంది. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా నీట్ గా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం కళ్ళు మూసుకొని ఏం చేద్దాం? ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ గీసేద్దాం. బెస్ట్ కదా? ఈసారి మనం ఒక పని చేద్దాం. అసలు మీకు మీరు వర్కింగ్ నోట్స్ అన్ని మీరు వేసుకోండి. నేను అసలు వర్కింగ్ నోట్స్ లేకపోయినా కూడా లాస్ట్ మినిట్ లో కూడా మీరు సమ్ డైరెక్ట్ గా చేసి వచ్చని చూపించిన మొత్తం సమ్ము నేను బ్యాలెన్స్ షీట్ తోనే చేస్తాను. వర్కింగ్ నోట్లన్నీ ఇక్కడే లెక్కించుకుంటాను. మీరు నాకు ఎక్కడికెక్కడే సహకరించాలి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ మీకు గుర్తుంటే ఏం చేస్తాను చెప్పండి. ఆల్రెడీ మనకు సమ్ అవగాహన ఉంది కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ మళ్ళీ చదవట్లేదు. సేమ్ పైవే ఉంచి వాల్యూస్ మారుతాయి అంతే. సో నేను ఏదైనా తీసుకునేటప్పుడు మీరు సమ్ చదివారనే ఉద్దేశంతో చెప్తున్నాను. అంటే ఫస్ట్ సమ్ చూసారనే ఉద్దేశంతో. ఆ బ్యాలెన్స్ షీట్ చెప్పండి ఫస్ట్. అసెట్ సైడ్ వెళ్ళిపోదామా ఫస్ట్? ఎంత చెప్తారా? ఎంత ఫస్ట్? ల్యాండ్ అండ్ బిల్డింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత? ఓన్లీ ఎవరిది రాస్తున్నాను నేను? ఓన్లీ ఫస్ట్ పేరెంట్ మాత్రం రాసుకుంటున్నా. 3 lakhs. అయితే కళ్ళు మూసుకొని మనకు ఆల్రెడీ సమ్ తెలుసు కాబట్టి ఎవరెవరు అంతేసి ఎక్కడెక్కడ యాడ్ చేయాలో మీకు ఐడియా ఉందా లేదా చెప్పండి. ఫస్ట్ ఇక్కడ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు కూడా కలుపుతాం కదా. ఫస్ట్ ఎప్పుడైనా సరే వాళ్ళు 30 ఫస్ట్ కలిపేస్తాం. అంతేనా? ఎంత వాళ్ళది? ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ల్యాండ్ అండ్ బిల్డింగ్ మధ్యలో ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ ఏదైనా జరిగిందా? కింద క్వశ్చన్లు ఇచ్చాడు కదా. 2 lakhs అది యాడ్ చేస్తున్నా. అరే ఇది ఈ మొక్క ఓకే కదరా మీకు? డైరెక్ట్ గా చేస్తున్నాను నేను అందుకనే. ఓకేనా కదా చెప్పండి. మొత్తం కలిపి ఎంత వచ్చింది చెప్తారా? ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత వచ్చింది చెప్తారా? ఎంత? ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా దీంట్లో? ఓకేనా ఇది? నెక్స్ట్. నెక్స్ట్ దానికి వెళ్దాం ఐటమ్ కి. ఏంటది? ఫస్ట్ మంది ఎంత చెప్పేస్తారా? 4 lakh మంది. అరే జాగ్రత్త చూడండి. మీరు ఆన్సర్ చేస్తే ఈజీగా వస్తుంది మీకు. నెక్స్ట్ 2 lakhs 70 వాళ్ళది. ఆగండి, దీని గురించి మీకు గుర్తుందా? మనం ఒక ప్రింట్ చేయాలి నీట్ గా. అది ఇక్కడ కింద చేయనా? ఇక్కడ వేరే పేజ్ లో చేయనా? అది ఒకసారి నాకు చెప్తారా? ఫస్ట్ ఓపెనింగ్ ఎంత ఉందో ఫస్ట్ ఏప్రిల్ కి ఎంత ఉందో చూద్దాం. 31st March కి ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ ఏప్రిల్ కి ఇచ్చినట్టున్నాడు కదా. ఇచ్చి ఉండాలి. అదే క్వశ్చన్ అనుకున్నాం కదా. ఎంత చెప్పండి ప్లాంట్ అండ్ మెషినరీ? 1st October కి ఇచ్చాడు 4 lakhs అని. అంతేనా కదా చెప్పండి. 1st October కి ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు. ఒప్పుకుంటారా లేదా? 4 lakhs ఒప్పుకుంటారా లేదా? 31st March కి బుక్ వాల్యూ ఉంది కదా మీ దగ్గర. ఎంత చెప్తారా? ఈ 2 lakhs 70 ఆఫ్టర్ డిప్రిసియేషన్ వచ్చి ఉంటుందా లేదా చెప్పండి. అంటే ఈ 1 year మొత్తం కలిపి ఆ డిప్రిసియేషన్ వేస్తుంటాడు. ఎంత వేస్తుంటాడు? 10%. అంటే మీరు డివైడెడ్ బై 10%, అదే 90% చేస్తే ఆ ఫిగర్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వచ్చా? ఎంత చెప్తారా? 3 lakhs. అంటే ఆ ఇయర్ మొత్తానికి డిప్రిసియేషన్ ఎంత వేసాడు? ఇయర్ మొత్తానికి అమౌంట్ 30,000 నేనా? అంటే హాఫ్ ఆఫ్ చేయాలంటే నేను ఈజీగా చేయగలనా లేదా చెప్పండి. ఇక్కడ 15,000 వేసాడు, ఇక్కడ 15,000 వేసాడు. మనం ఇక్కడ 15,000 వేస్తే 3 lakhs లో 15,000 పోయి ఎంత ఉండాలో చెప్పండి. ఇక్కడ 2,85,000 ఉండాలి. కానీ మీరేం చెప్తున్నారు? దాని ఫెయిర్ వాల్యూ 4 lakhs అని చెప్తున్నారు. అంటే ఇంక్రీజ్ అయిందా లేదా చెప్పండి ఫెయిర్ వాల్యూ. అంతేనా కాదా? చెప్పండి రా, ఏమైనా డౌట్ ఉందా? ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ అయిందా? ఇందాక ఎంత? 1,15,000. 1,15,000. అందరు సాటిస్ఫైడా కాదా? అంటే నేను కళ్ళు మూసుకొని ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వేస్తున్నాను కదా. ఇక్కడ ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ కింద 1,15,000 వేసి వచ్చా. కానీ డిప్రిసియేషన్ ఎక్స్ట్రాగా వేయాలా లేదా చెప్పండి. ఎంత డిప్రిసియేషన్ చెప్తారా? ఎంత డిప్రిసియేషన్ చెప్తారా? మీరు ఎలా ఆలోచించాలి? ఈ రోజు నుంచి 4 lakhs మీద డిప్రిసియేషన్ పడాలి. అంతేనా? 4 lakhs మీద 10% ఇంటూ 6/12 అంత 20,000 పడాలి. ఆడెంత వేసాడు? 15,000 వేసాడు. అంటే మీరు ఎక్స్ట్రాగా 5,000 వేయాలా లేదా చెప్పండి. ఈ ఎక్స్ట్రా 5,000 ఎక్కడెక్కడ ఎఫెక్ట్ వస్తుంది చెప్పండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ 5,000 ఎఫెక్ట్ వస్తుంది. వాడి పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ లో ఈసారి ఇద్దరున్నారు రే. ఎన్సీఐకి కొంచెం తగ్గుతుంది, మనకు కొంచెం తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రస్తుతం ప్లాంట్ అండ్ మిషనరీ కనుక్కోవడానికి ఇది వేసేస్తాను. తర్వాత అనాలిసిస్ అక్కడ మళ్ళీ చూద్దాం. గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. ఓకేనా? ఇది ఎంత చెప్తారా? ఎంత?
ఓకేనా కాదా? హ్యాపీయా? అరే చెప్పండి రా. నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ ఏంటి అసెట్స్? ఇన్వెస్ట్మెంట్ వస్తుందా? ఇన్వెస్ట్మెంట్ వస్తుందా? రాదు. ఇంకా ఇన్వెంటరీస్ ఎంత చెప్తారా? మందా 240 మంది, వాళ్ళది 70 to 800 వాళ్ళది, ప్లస్ ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ ఇచ్చి ఉంటాడు కదా. మన సేమ్ క్వశ్చన్ అనుకున్నాం, అందుకే చదవకుండా చెప్తున్నాను నేను. ఎంత గట్టిగా ఆ ఇన్వెంటరీ ఒకవేళ అమ్మేసి ఉంటే మనం ఏం చేయాలి? రివర్స్ చేసేయాలి, మళ్ళీ ఇక్కడ మైనస్ చేసేయాలి, అక్కడ మైనస్ చేయాలి, రెండు దగ్గర మైనస్ చేయాలి. ఎక్కడెక్కడ మైనస్ చేయాలి చెప్పండి, జాగ్రత్త చెప్పండి. ఇక్కడ ఇన్వెంటరీ మైనస్ చేస్తారు. ఇంకా ఎవరి ప్రాఫిట్స్ నుంచి? గ్రూప్ ప్రాఫిట్స్ నుంచి, గ్రూప్ తాలూకా పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ నుంచి తీయాలి. ఎందుకు చెప్పండి? ఇందాక ఎంజాయ్ చేసింది ఎవరు? 30,000 పెరిగినప్పుడు ఇద్దరు, అంతేనా కాదా? మరి అలాంటప్పుడు రివర్స్ చేసేటప్పుడు కూడా ఇద్దరికి చేయాలా లేదా చెప్పండి? అంతేనా కదా? సో పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ అనేది మైనస్ చేసుకో. అర్థమైందా లేదా చెప్పండి? సో ఇప్పుడు ఏదంతా చెప్తారా? ఇన్వెంటరీ ఎంత? 3,42,800. హ్యాపీ? హ్యాపీ కదా? చెప్పండి రా బాబోయ్. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ ఏంటి? ఏంటది? ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఎంత చెప్తారా? మంది, వాళ్ళది. మనకి ఇంకేమైనా చెప్పాడా దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్? ఏం లేవు, కళ్ళు మూసుకొని వేసి వచ్చలేదా చెప్పండి. ఎంత? 1,99,600. హ్యాపీగా వేయచ్చా లేదా చెప్పండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఉన్నట్టున్నాయి, ఎంత చెప్తారా? 29,000. 29,000 డైరెక్ట్ గా 29,000, 16,000 ఎంత చెప్తారా? 45,000. ఓకేనా కదా చెప్పండి. అంతేనా కదా? ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వస్తాయా? రావచ్చేమో. ఏది? గుడ్ విల్. ఒకవేళ గుడ్ విల్ ఉండుంటే, ఇందాక క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది కాబట్టి రాలేదు. గుడ్ విల్ ఉండుంటే వచ్చే ఛాన్స్ ఉంది. కొద్ది లెక్కెట్టిద్దాం ఆ పనిలో పని. అది అయిపోద్ది కదా, పని అయిపోద్ది కదా. అవునా కదా చెప్పండి రా. గుడ్ విల్ లెక్కెట్టాలంటే ముందు మనకి ఏం తెలియాలి? పర్చేస్ కన్సిడరేషన్ ఎంత తెలియదు. పర్చేస్ కన్సిడరేషన్ ఎంత ఇచ్చాడు కదా డైరెక్ట్ గా, ఆడి ఇచ్చాడు కదా. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాం, అదే కదా పర్చేస్ కన్సిడరేషన్. ఎంత? 60% కొనడానికి నువ్వు 8 lakhs పెట్టు. మరి దీనికి ఎన్సీఏ యాడ్ చేయాలి, గుర్తుందా? ఎన్సీఏ ఎంతో మనకు తెలియదు, ఎందుకంటే ఏ మెథడ్, ఫెయిర్ వాల్యూ మెథడ్ అయితే మనకు చెప్పుండేవాడు. ఫెయిర్ వాల్యూ చెప్పలేదంటే మనం ఏం కనుక్కోవాలి? పసీనా మెథడ్ లో కనుక్కోవాలి. అంటే నెట్ అసెట్స్ ఎంత మనకు కావాలా లేదా చెప్పండి. అంతేనా కాదా? నెట్ అసెట్స్ ఎలా కనుక్కోవచ్చు? షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చేయొచ్చా లేదా చెప్పండి. షేర్ క్యాపిటల్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్. ఫస్ట్ చెప్తారా? షేర్ క్యాపిటల్ ఎంత? షేర్ క్యాపిటల్ ఎంత? ఏమైనా మారిందని చెప్పండి. ఏం మారలేదు కాబట్టి డైరెక్ట్ గా అదే ఉండుంటుందా లేదా చెప్పండి. ఆ 4 lakhs ఉండుంటది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత? ఆగండి, ఇప్పుడు ఆగండి. ఫస్ట్ అదర్ రిజర్వ్స్ ఉన్నాయి, రీటైన్ ఎర్నింగ్స్ ఉన్నాయి. అదర్ రిజర్వ్స్ గురించి ఏం చెప్పాడా? ఏం చెప్పలేదంటే అదర్ రిజర్వ్స్ ముందు కూడా అవే ఉండుంటాయి లేదా చెప్పండి. అరే మీకు గుర్తుందా? చెప్పండి రా. సేమ్ ఇందాకలాగా అజ్యూమ్ అదర్ రిజర్వ్స్ ఏమని చెప్పాడు చూడండి. సేమ్ అప్పుడులాగానే ఉన్నాయని చెప్పాడా? సరే అందుకే ప్రీలోనే వేసాను మొత్తం. ఓకేనా కదా చెప్పండి. ఆ తర్వాత ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లోనే పోస్ట్ ఎంత, ప్రీ ఎంత కనుక్కోవాలి. అంతేనా కదా చెప్పండి. టైం లైన్ గీద్దామా. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇయర్ ఎండింగ్ లో ఎంత ఉన్నాయి, ఇయర్ బిగినింగ్ లో ఎంత ఉన్నాయి. ఇయర్ బిగినింగ్ లో ఎంత ఉన్నాయి చెప్పినట్టున్నాడు. రిటైన్ ఎర్నింగ్స్ షోడ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ 60,000. అది రిటైన్ ఎర్నింగ్స్ కదా, ఇది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని రాదు. రిటైన్ ఎర్నింగ్స్ ఓపెనింగ్ లో ఎంత ఉన్నాయని చెప్పాడు కదా. ఇంకా 60,000 అయినా క్లోజింగ్ లో ఎంత ఉన్నాయి చెప్పండి. 1,64,000. కానీ ఇందులో డివిడెండ్ మైనస్ చేస్తాడు. మనం మళ్ళీ మీకు గుర్తుందా? డివిడెండ్ ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలా లేదా చెప్పండి. సో ఫస్ట్ అసలు మామూలుగా 1,64,000 కాదు, యాక్చువల్ గా డివిడెండ్ వల్ల తగ్గింది. డివిడెండ్ యాడ్ బ్యాక్ చేస్తే ఎంత? 40,000 యాడ్ బ్యాక్ చేస్తామా? ఎంత చెప్తారు ఇది మొత్తం కలిపి? 2,04,000 అయినా. 2,04,000 ఏది తీసేయాలి? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 60,000 తీసేయండి. అంటే ఈ సంవత్సరం సంపాదించింది 1,44,000 అయినా కాదా చెప్పండి. ఈ 1,44,000 లో ప్రీ ఉన్నారు, పోస్ట్ ఉన్నారు. ప్రీ ఎంత చెప్పండి? హాఫ్ ఆఫ్ 72,000 ఇటు 70,000. అంతేనా కాదా? ఉంది ఉంది, ఇంకా నేను ఏం చెప్పలేదు. 372, 472. ఓకేనా కదా చెప్పండి. మళ్ళీ ఇందులో మనమున్నాం, ఎన్సీఏ ఉంది. ఇందులో మనమున్నాం, ఎన్సీఏ ఉంది. అంతేనా కదా చెప్పండి. ఉంటది, ఎందుకు ఉండదు? ప్రీ అక్విజిషన్ మొత్తం నెట్ అసెట్స్ ఎంత అంటే, నెట్ అసెట్స్ క్యాలిక్యులేషన్ కోసం 72,000 తీసుకుంటాం. నేను అంటుంది అందులో ఎన్సీఏ భాగం కూడా ఉంటది. ఎన్సీఏ ఓపెనింగ్ వాల్యూ తెలియాలి కదా. కొన్ని మీరు ఇక్కడ ఏంటి, మీకు 72,000 వచ్చింది ప్రీ, అంతేనా? ముందు మీరు నాకు చెప్పండి, 72,000 మీరు కళ్ళు మూసుకుని ఏం చేస్తారు చెప్పండి. ఇందాక లేదా కనుక్కుంటున్నాం కదా, ఏదది? ఇదేనా?
నెట్ అసెట్స్ ఎక్కడైనా ఇక్కడ ఎంత చెప్పండి, ఇప్పుడే కనుక్కున్నాం ఎంత, 72,000 ఇప్పుడే కనుక్కున్నాం, అంతేనా కదా చెప్పండి, మొత్తం కలిపి ఎంత చెప్తారా? మొత్తం ఇది ఈ 4 lakhs ఎవరివి, ఈ 2 lakhs ఎవరిది, మరి ఇది కూడా ఎవరిది వేయాలి, మొత్తం వేసి నేను లెక్కెడతాను అప్పుడు, ఇదంతా చెప్పండి. 6,72,000 ఇందులో వాళ్ళంతా లెక్కటం ఈజీ కదా, అర్థమవుతుందా నేను అన్నది? 6,72,000 లో 40% ఎంత చెప్పండి, 2 lakh 2,68,800 వచ్చిందా? ఆగండి, ఓకే, 2 lakh ఎంత అన్నారు, 2,68,800 వచ్చింది అన్నారు కదా, ఫెయిర్వెల్ అడ్జస్ట్మెంట్ చేయలేదా, ఓకే అదే అదే అదే, ఓకే ఓకే, ఇదంతా వచ్చింది 6,72,000, మరి ప్లస్ ఆర్ మైనస్ ఫెయిర్వెల్ అడ్జస్ట్మెంట్ చేయాలా లేదా చెప్పండి, అంతేనా కాదా? ఫెయిర్ వాల్యూస్ ఒక్కొక్కటిగా చెప్తారా నాకు, ఎంత పెంచారు ల్యాండ్ అండ్ బిల్డింగ్, 2 lakhs ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇది, ఇంకా ఇన్వెంటరీ ఎంత, 30,000, ఇంకా ట్రేడ్ పేబుల్స్ ఎంత, ట్రేడ్ పేబుల్స్ మైనస్ చేస్తామా ఎంత, 20యా, ఇంకోటి ఉంది కదా ఏదో, ఇంకోటి ఉంది గుర్తుందా, ఏమైందిరా, ఇంకోటి ఎంత చెప్పండి, మీకు గుర్తుందా, ఇంకోటి ఉంది ఏంటది, ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ అండ్ మిషనరీ డిప్రిసియేషన్ కాదు, ప్లాంట్ అండ్ మిషనరీ తాలూకు ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ లెక్కెట్టమా లేదా, ఇందాక ఒక వర్కింగ్ నోట్ వేసాం కదా, ఇక్కడ చూడండి, ప్లాంట్ అండ్ మిషనరీ ఇక్కడ 1,15,000 పెంచామా లేదా చెప్పండి, ఇది కూడా ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ అయినా కాదా, మరి అది కూడా నేను ఇక్కడ వేయాలా లేదా చెప్పండి, అంతేనా కాదా? సో మొత్తం కలిపి ఎంత చెప్పండి, 9 lakh, అంతేనా కాదా చెప్పండి, ఓకేనా కాదా చెప్పాలి నాకు, 9,97,000 ఓకేనా కాదా చెప్పండి, ఇప్పుడు అందులో వాళ్ళ షేర్ ఎంత, 40% ఎంత చెప్పండి, 3 lakh 3,98,000 వచ్చిందా, ఏదేది టైం లైన్, ఓ సారీ ఫ్రెండ్స్, 72,000 నేనే మీకు చెప్పాను ఇందాకలా, ఇది అందరూ తప్పు చేస్తారని, 60,000 కూడా ప్రీలోకి వెళ్తుందా లేదా చెప్పండి, అంతేనా కదా, సో 60, 72 రెండు అందులోకి వెళ్తాయి, సో ఇక్కడ ఎంత చెప్పండి, 132 ఇది, అంతేనా, ఇది ఎంత చెప్తారా, ఇదా, నెక్స్ట్ 10 lakhs 10,57,000 అంతేనా, ఇందులో వాళ్ళదంతా వాళ్ళ బ్యాచ్ అంతా 40% ఎంత చెప్పండి, 4 lakh ఓకేనా కదా చెప్పండి, అంతేనా కాదా, మైనస్ ఏం చేస్తామని చెప్పాను, నెట్ అసెట్స్ ఇప్పుడే లెక్కెట్టాం కదా, ఎంత 10,57,000 అయినా కాదా చెప్పండి, ఇప్పుడే కదా లెక్కెట్టారు, ఎంత చెప్తారు ఇది, 1 lakh సరిపోతుంది, 1,65,800 ఓకేనా కదా చెప్పండి, ఇది ఏం చెప్పండి, గుడ్ విల్ లాస్, ఓకేనా కాదా, ఒకసారి ఏం చేశారో ఒకసారి చూద్దామా, ఏం చెప్పాను నేను, ఫస్ట్ షేర్ క్యాపిటల్ రాస్తాను 4 lakhs, అదర్ రిజర్వ్స్ కూడా ఏం మారలేదు కాబట్టి అలాగే రాస్తాను 2 lakhs, ఈ రిజర్వ్స్ అండ్ సప్లస్ విషయంలో మాత్రం ముందు ఒక అనాలిసిస్ చేశాం, ఏంటో చెప్పండి, 1,64,000 కి ఫస్ట్ డివిడెండ్ యాడ్ బ్యాక్ చేసాం, 2,04,000 మైనస్ 60,000 ఏంటది, 60,000 అదే ఓపెనింగ్ తీసేస్తే 1,44,000 ఈ సంవత్సరం సంపాదించింది, ఈ సంవత్సరం దాంట్లో ప్రీ ఎంత పోస్ట్ అంతా లెక్కెట్టాం, ప్రీ 72,000 పోస్ట్ 72,000, అంటే మొత్తం ప్రీ ఎంత అంటే ఈ 60, 72 మొత్తం 1,32 అయినా కదా చెప్పండి, 1,32 డేస్, మిగతావన్నీ నార్మల్ ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ డిక్రీజ్ లేదు, ఓకేనా, అందులో 10,57,000 లో వాళ్ళది పసీనా మెథడ్ వాడాం కాబట్టి ఇది పసీనా మెథడ్, అంటే ఈ వచ్చిన గుడ్ విల్ ఏంటి, పార్షల్ గుడ్ విల్ ఫుల్ గుడ్ విల్, పార్షల్ గుడ్, ఓకేనా కదా, ఈ 165,800 ఇప్పుడు తీసుకెళ్లి ఇందాక నుంచి ఒక బ్యాలెన్స్ షీట్ తగలెడుతున్నాను కదా, అవునా కాదా చెప్పండి, ఇక్కడ గుడ్ విల్ వేసి వచ్చా 1, ఈ గుడ్ విల్ కి డిప్రిసియేషన్ ఉంటది, అమోర్టైజేషన్ ఉంటుందా, ఉండదు, కానీ ఏముంటది, ఇంపైర్మెంట్ ఉంటది,
మన షేర్ ఆఫ్ గుడ్ విల్ ఇది అంతే. ఎంత చెప్తారు ఇది? ఇది ఒకటే కదా డైరెక్ట్ గా 165,800. ఓకేనా కాదా చెప్పండి? అంతేనా కాదా? ఇప్పుడు మొత్తం అసెట్స్ అయిపోయినట్టేనా? యాక్చువల్ గా ఇంకా గుడ్ విల్ వచ్చే తప్ప ఇంకే ఛాన్స్ లేవు, ఇంకే అసెట్లు రావు. చెప్తారు టోటల్ ఎంత వచ్చింది? 24,73,200 రావాలి. 24,73,200. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? ఇటు సైడ్, ఇప్పుడు ఇటు సైడ్కి వెళ్దామా జాగ్రత్తగా. ఫస్ట్ ఈక్విటీ మీకు గుర్తుందా? పేరు అలాగే పెట్టుకుందాం ఈసారి మనం కూడా. ఈక్విటీ అంటే ఓన్లీ ఎవరు వస్తాయి చెప్పండి? అందే. మన పేరెంట్ షేర్ క్యాపిటల్ ఎంత చెప్తారా? ఎంత? కళ్ళు మూసుకుని అది వేసేయడమేనా కదా చెప్పండి? అంతేనా కాదా? కావాలంటే దానికి మీకు మాత్రం ఏమేమన్నాను, వర్కింగ్ నోటీస్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ 10 లక్షలు ఉండేది 0 చేంజెస్ 10 లక్షలు వస్తుంది, అదే ఏమన్నానా లేదా చెప్పండి? కావాలని చూడండి వేసి ఉంటాడు మళ్ళీ. ఏదది? ఇదిగో మీకు ఇందాకలే చెప్పాను నేను ఇది. అవునా కాదా చెప్పండి? నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సప్లైస్ కి ఇప్పుడు సెపరేట్ గా మనం ఏమని అనుకున్నాను, ఆ పేరు కూడా చెప్పాను మీకు. అతర్ ఈక్విటీ అనా కాదా చెప్పండి? కాకపోతే దీనికి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఒక వర్కింగ్ నోట్ వేద్దామా కిందకెళ్ళి? ఓకేనా? ఆగండి. అదర్ ఈక్విటీలో ఎన్ని రకాల ఈక్విటీలు ఉన్నాయి? ఉంటుంది. ఫస్ట్ అదర్ రిజర్వ్స్ ఉంది. ఎంత చెప్పండి? మందే వేస్తాం అదర్ రిజర్వ్స్, వాళ్ళు వేస్తామా? 6 lakhs. వాళ్ళది ఒకవేళ పోస్ట్ అక్విజిషన్ ఏమైనా ఉండుంటే వేసుండే వాళ్ళం. వాళ్ళ పోస్ట్ ప్రీ ఒకటాగే ఉందని చెప్పాడా లేదా చెప్పండి? అదర్ రిజర్వ్స్ వాళ్ళది ఒకవేళ పోస్ట్ రిజర్వ్స్ పెరిగాయి అనుకోండి, మన షేర్ కూడా మనకు పెరుగుతుందా లేదా? కానీ ఏం లేదు కదా, ప్రీ అంతా ఆల్రెడీ ఇందులో తీసుకున్నాం, చెస్ కన్సిడరేషన్ లో భాగంగా. సో అదర్ రిజర్వ్స్ లో ఇది అయిపోయింది అంతే. 6 lakhs. ఏమైనా ఉందా చెప్పండి? ఓకే. ఇంకోటి ఏంటి చెప్పండి? రీటైన్ ఎర్నింగ్స్. ఆగండి జాగ్రత్త చెప్పండి. ఫస్ట్ మంది ఎంత చెప్పండి? 1,14,400. జాగ్రత్తగా ఇందాకలే లెక్కెట్టాం. పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ లో నా షేర్ ఎంత అని చెప్పారు? 72,000 కదా సంపాదించా. గుర్తుందా? పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ ఇది కొట్టరా నాయన ఇందాకలా. ఇదిగో 72,000 లో పేరెంట్ కి 60, ఎన్సిఐకి 40. పేరెంట్ 60 ఎంత? 43,200 అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా? మరి నాది నేను యాడ్ చేసుకోవాలి. డివిడెండ్ పంచర్ గుర్తుందా? డివిడెండ్ మరి మనం అక్కడ యాడ్ బ్యాక్ చేసామంటే ఇక్కడ మైనస్ చేసేద్దామా? మంది మనమే చేసుకోవాలి, మంది మాత్రమే. డివిడెండ్ మొత్తం ఎంత చెప్పండి? అందులో మన షేర్ అని చెప్పండి. 24 మంది మనమే మైనస్ చేసుకోవాలా? ఇది డివిడెండ్, ఇదేంటి? ఇది పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్, మన షేర్. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా మనం చేయాల్సినవి? ఇంకేం లేవు. ఎడిషనల్ డిప్రిసియేషన్ అయితే ఉన్నట్టుంది. మనం ఇక్కడ 43,200 వేస్తాం అయ్యా. మీకు గుర్తుందా? ఇక్కడ యాక్చువల్గా ఈ 72,000 లో కొన్ని అడ్జస్ట్మెంట్లు చేయాలి. ఇంకా ఈ 72,000 అలా పంచకూడదు. ఎడిషనల్ గా డిప్రిసియేషన్ పడుతుంది లేదా? ఒక ప్లాంట్ అండ్ మెషినరీ ఒకటి ఉందా? దాని ఎక్స్ట్రా డిప్రిసియేషన్ 5,000 వేద్దాం అనుకున్నామా లేదా చెప్పండి? ఆ 5,000 వేసాక ఈ 67,000 మీద ఇద్దరికి స్టేక్ వస్తుంది. ఎందుకంటే ఈ డిప్రిసియేషన్ కూడా ఇద్దరు భరించాలా లేదా? అంతేనా కాదా చెప్పండి రా? 67,000 మీద పేరెంట్ కి ఎంత, ఎన్సీఏకి ఎంత? పేరెంట్ 40,200, ఎన్సీఏ ఎంత? అంతేనా కాదా చెప్పండి? ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ఇక్కడ 43,200 కాదయ్యా, 40,200. ఓకేనా? లేదంటే మీరు 43,200 యాడ్ చేసుకుని వేరేగా డిప్రిసియేషన్ చూపించాలి. ఓకేనా? ఏదైతే ఏంటి, ఒకటేనా కదా చెప్పండి? ఎంత చెప్తారు ఇది? 1,30,600 ఏనా? అంతేనా కదా? ఇప్పుడు రెండు కలుపుతారా? రెండు కలిపితే ఎంత? రెండు కలిపే కదా అదర్ ఈక్విటీ. క్యాపిటల్ రిజర్వ్ లేదు ఈసారి, మీకు గుర్తుందా? గుడ్ విల్ వచ్చింది. క్యాపిటల్ రిజర్వ్ వచ్చింటే అది కూడా ఇక్కడ చూపించుండేవాడిని. ఎన్సీ ఉన్నట్టుంది కదా ఇంకా. అదొకటి ఉంది కదా, ఎన్సీ కూడా లెక్కెట్టేద్దాం అయితే పనిలో పని. అలాగే ఫస్ట్ అదర్ ఈక్విటీ కింద సెపరేట్ గా చూపిస్తున్నాడు, మీరు కూడా అలాగే చూపించేయండి. సో అదర్ ఈక్విటీ ఒకటి ఎంత ఇప్పుడు లెక్కెట్టాం కదా, ఎంత చెప్పండి? అక్కడ ఎన్సీఏ ఒకటి సెపరేట్ గా చూపిస్తున్నాడు, మనం కూడా ఎన్సీఏ చూపించాం. ఓకేనా? ఏదైతే ఏంట్రా ఏ రైతే కొట్టుకుంటే ఎన్సీఏ చెప్పండి ఇప్పుడు నాకు. ఎన్సీఏ బ్యాలెన్స్ ఎంత లెక్క. ఆగండి, ఇదే చాలా కోర్ ప్రాసెస్, జాగ్రత్త చెప్పండి. ఎన్సీఐ ఓపెనింగ్ ఎంత అని చెప్పాం మనం ఇందాకలే లెక్కెట్టాం. వాళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చాం? 40% షేర్. గుర్తుందా? ఇంతకలా నెట్ అసెట్స్ లో వాళ్ళ షేర్ 40% అని చెప్పి ఇదిగో 422,800 మెజర్ చేసామా లేదా ఇనీషియల్ గా? అవునా కదా చెప్పండి? ఇనీషియల్ గా 422,800 వాళ్ళ షేర్ ఆఫ్ డివిడెండ్. మరి వాళ్ళకి మైనస్ చేయాలా లేదా చెప్పండి? వాళ్ళ డివిడెండ్ ఎంత?
మొత్తం 40,000 కదా, డివిడెండ్ 40,000 అయినా 40,000 వాళ్ళది ఎంత అంటే 16,000 వాళ్ళ షేర్ ఆఫ్ డివిడెండ్ అయినా కదా చెప్పండి. మరి వాళ్ళ షేర్ ఆఫ్ ప్రాఫిట్ వాళ్ళకి యాడ్ చేయాలా? ఇందాకలే లెక్కట వాళ్ళ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత అనుకున్నాం ఆఫ్టర్ ద డిప్రిసియేషన్ 26,800 అయినా కదా చెప్పండి. 26,800 ఎంత చెప్తారు ఇది ఎంత? ఇదేనా ఎన్సీఏ వాల్యూ? అంతేనా కదా చెప్పండి. ఇక్కడ వేస్తానా 433,600. ఓకే, క్లియరా కాదా? నెక్స్ట్ ఇంకా ఎన్సీఏ తర్వాత మిగతావన్నీ మామూలుగా వేసాడు. ఇంకేమేమి ఉన్నాయి చెప్పండి. ట్రేడ్ పేబుల్స్ ఉన్నట్టున్నాయి. ఆ? పోనీ అది కూడా చెప్పండి. బ్యాంక్ ఆర్డర్ ఎంత? 1,60,000 మంది. వాళ్ళది వాళ్ళది ఏం లేదు కాబట్టి డైరెక్ట్ వేసాడు మీద 1,60,000. అవునా కాదా చెప్పండి. నెక్స్ట్ ట్రేడ్ పేబుల్స్ ఎంత? మందా 94,200, 34,800. కానీ ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ చేసామా లేదా మధ్యలో? 20,000. అదేమైనా మారుంటే మార్చాలి మనం కూడా, గుర్తుంది కదా ఇందాక నుంచి చెప్తున్నాను అదే మొక్క. ఎంత చెప్తారా? అంతేనా? టోటల్ చేస్తారా? 49,200. 49,200 వచ్చింది వాడికి. ఏదో తప్పు చెప్పారు. 94,200, 34,800, 1,49,000 కదా మరి అప్పుడు. 94,200 మరి ఈడేంటి 1,49,200 వేసాడు. సరే చూద్దాం. మనమైతే 1,49,000 కదా మనకు వచ్చింది. ఓకే సరే ఆన్సర్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఆన్సర్ రాకపోతే అప్పుడు భయపడాలి మనం. టోటల్ చేయండి 200 అయితే మందే రైట్. ఓకేనా కాదా చెప్పండి. నోట్స్ కరెక్ట్ గా చేసి అక్కడ తప్పు రాసాడు. మార్చుకోవాలి ఇక్కడ మీరు. ఎక్కడ? ఇది ఇక్కడ అయిపోయింది. టాలీ అయిపోయింది. బ్యాలెన్స్ ఓకే. కానీ సమ్మకి మనకి కొన్ని స్టెప్స్ కరెక్ట్ కదా ఇలాంటివి తెలుస్తుంటాయి. ఓకేనా సాటిస్ఫైడ్ కదా చెప్పండి. కొంచెం జాగ్రత్తగా దాని మీద జాగ్రత్త చేయాలి మళ్ళీ. అన్సోల్డ్ అన్నాడు కాబట్టే మనం ఏం చేస్తున్నాము, ఈ పెంట్ అంతా చేస్తున్నాం అంతే. ఇంకా ఆ ఫెయిర్ వాల్యూ ఉందనుకోనే మనం ఇప్పటికీ గుర్తుందా, ఇప్పటికీ ఆ ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నామా లేదా? అదే ఒకవేళ సేల్ అయిపోయి అని అన్నాడు అనుకో, ఎప్పుడైతే ముందు ఇంక్రీజ్ చేసుకుంటూ చూపిస్తున్నావు ఇప్పటి వరకు, సడన్ గా అది రివర్స్ చేసేయాలి. అంటే ఇక్కడ మైనస్ చేయాలి, ఆ షేర్ ఇద్దరు దాంట్లో మైనస్ చేయాలి. ఎందుకంటే నువ్వు స్టార్టింగ్ లో మరి దాన్ని పెంచేసుకున్నావు, అది ఇంక లేదు ఇప్పుడు. దాని వాల్యూ పెంచుకోవడానికి లేదు నీ దగ్గర. అంతే కదా. ఓకేనా కదా. ఇది ఓకేనా? ఈ ఫిగర్స్ కనిపిస్తే ఇలా చూసుకోరే, జూమ్ చేస్తే కనిపిస్తుంటే ఇలా ఆన్లైన్ చూసేవాళ్ళు మళ్ళీ పాస్ కొట్టండి, నోట్స్ రాయండి. అర్థమైందరా ఈ సమ్? దాని మీద కొంచెం కష్టం. ఎన్సీ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త చేయాలి మనం. ఒక్క నిమిషం ఆగురా, ఒక్క నిమిషం ఆగు. ఆగు. ఆ, ఎంతే తీసారా? ఇది కొంచెం జాగ్రత్త తీయాలిరా. రెండు వస్తాయి కాబట్టి కొంచెం జూమ్ ఇన్ చేసుకొని తీయడం బెటర్. అందుకని ఇప్పుడు ఇది తీయండి. ఓకేనా? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. కొన్ని వచ్చాయి. ఇన్వెంటరీస్ అదే ఆ మధ్యలో కనుక్కున్నాం. గుడ్ విల్ క్యాపిటల్ ఏది పైదా ఇదా? పైదా ఇదా? రాలేదా?
ఎందామనిపించగా. ఓకే, ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గానే వేసాం. నైస్. ఓకే, మనం ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? 4, 5 అయిపోయిందా మంది? 4, 5 అయిపోయింది కాబట్టి 6 చాలా ఈజీగా ఉంటుంది మీకు. యాక్చువల్గా 6 తో స్టార్ట్ చేయాల్సింది మనం. బేసిక్ సమ్ అన్నమాట. 6, 7, 8 కంటిన్యూషన్ సమ్స్. ఓకేనా? సో 6, 7, 8 చాలా ఈజీ. మూడు కలిపి మహా అయితే మనకి 50 minutes పడుతుంది, మూడు కలిపి. ఓకేనా? అంటే మనం కరెక్ట్ గా 2 గంటల్లో 5 సమ్ములు చేసినట్టు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. కన్సాలిడేషన్. ఏమో తెలియదు, ఇది ముందు మనకి 3 సమ్ములు అయితే 50 నిమిషాలు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం ఈ 3 సమ్ములు అయ్యాక. ఓకేనా? ఇది చాలా ఈజీగా ఉంటది. ఇది ఇక్కడ ఏ అడ్జస్ట్మెంట్స్ ఏముండవు, సీదా సాదా డైరెక్ట్ బ్యాలెన్స్ షీట్ ఇస్తే ఎలాగా అని. ఒకసారి క్వశ్చన్ చదువుతారు అందరూ? 6th క్వశ్చన్. అరే ఎక్కడైనా, అరే మీకు మీకు ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి రా, ఆన్లైన్ వాళ్ళకి వాళ్ళు చెప్పడానికి అవ్వదు కాబట్టి మీకు ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు చెప్తే అక్కడ ఆపి నేను క్లియర్ చేసాక వెళ్తాను. ఓకేనా? నేను ఆ ప్రాసెస్ లో భాగంగా వెళ్ళిపోతుంటాను ఎక్కడెక్కడికో. అందుకని మీరు ఒకసారి నన్ను ఆపండి ఎక్కడైనా, ఫాస్ట్ అయినప్పుడైనా ఏదైనా అయినప్పుడు. చూద్దామా ఫస్ట్ క్వశ్చన్? అంటే చాలా ఈజీగా ఉంటది. మీరు డైరెక్ట్ గా చెప్పేస్తారు ఎందుకు సార్ దీనికి ఎంత ఓవర్ యాక్షన్ అని. ఆన్ 31st March 2002, బ్లూ హెవెన్స్ 2022 బ్లూ హెవెన్స్ అక్వైర్డ్ 100% షేర్స్ అక్వైర్. ఎన్సీఏ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? క్యాష్ ఇచ్చిందంట. ఆరెంజ్ లిమిటెడ్ అప్పటి నుంచి కంట్రోల్ చేస్తుందంట. అక్విజిషన్ డేట్ రోజు బుక్స్ ఇచ్చాడు. అక్విజిషన్ డేట్ రోజు బుక్స్ ఇచ్చాడంటే ఇంకా ఇంకా హ్యాపీ. ఓకే, కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ ఏమన్నాడు అంటే అసలు ఆ రోజు ఇది ఏ రోజు సింపుల్ చెప్పండి. బిజినెస్ కాంబినేషన్. బిజినెస్ కాంబినేషన్ క్వశ్చన్ రా, ఇంకేం లేదు, అంతే క్వశ్చన్. డైరెక్ట్ కలిపేయడమేనా? ఏమేమి కలుపుతారు చెప్పండి జాగ్రత్తగా. మన తాలూకా మన తాలూకా క్యారీయింగ్ అమౌంట్స్, వాళ్ళ తాలూకా ఫెయిర్ వాల్యూస్. ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఆ డిఫరెన్స్. మీరు నా చెప్పండి, ఇక్కడ మీరు ఏవేవి తీసుకుంటారు చెప్పండి? 7,000 తీసుకుంటారు, వాళ్ళ దాంట్లో 3,300 తీసుకుంటారు. అంతేనా? ఎంత చెప్తారా నాకు? 10,300. అంతేనా కాదా చెప్పండి? అంతేనా కాదా? నెక్స్ట్ అలా కిందకు వస్తే ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటామా? తీసుకోం, నిల్. ఇక్కడ చెప్తారా? మంది 700 తీసుకుంటారు, వాళ్ళు 600 తీసుకుంటారు, మొత్తం కలిపి ఎంత? 1,300ఏనా? నెక్స్ట్ ఇక్కడ చెప్తారా? 300, 250 ఎంత చెప్తారా? 550ఏనా? నెక్స్ట్ ఇక్కడ 1,500, 700 ఎంత చెప్తారా? అంతేనా కదా చెప్పండి? కిందకి వెళ్దాం అలాగా. ఓన్లీ 5,000 తీసుకుంటాం, గుర్తుందా మీకు? ఓన్లీ 10,000. ఇంకా పోస్ట్ అక్విజిషన్ ఏం లేదు, ఆ రోజు అడుగుతున్నాడు. పోస్ట్ అక్విజిషన్ అడిగితే నేను ఏమైనా పోస్ట్ అక్విజిషన్ లో షేర్స్ కలుపుకోవడానికి అది గుడ్ ఏమీ లేదు. ఇంకా 300, 150 ఎంత చెప్తారా? ఆగండి, గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్ మనం లెక్కట్లేదు, అవునా కాదా? గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్ ఎలా లెక్కెడతారు చెప్పండి? పర్చేస్ కన్సిడరేషన్ ఎంత? 6,000. ఎన్సీఏ ఉందా? లేదు. మైనస్ నెట్ అసెట్స్ మైనస్ చేయాలి లేదా చెప్పండి? నెట్ అసెట్స్ అంటే ఏంటి? ఫెయిర్ వాల్యూస్ ఇచ్చాడు కదా, అంత లెక్కటండి. 3,300 ప్లస్ 600 ప్లస్ 250 ప్లస్ 700 మైనస్ 150 ఎంత? 4,700 పెట్టి కొన్నారు. అదే 4,700 వర్త్ అసెట్స్ వచ్చాయి అంటే ఏంటి చెప్పండి? 1,300 గుడ్ విల్ ఏనా? ఎక్కడ రాయాలి నేను? అసెట్ సైడ్ ఏనా? అంతేనా కదా చెప్పండి? ఇది అసెట్స్, ఇవి లయబిలిటీస్. టోటల్ చేస్తారు ఒకసారి. ముందు 5 టోటల్ ఎంత చెప్పండి? ఎంత వచ్చింది? ఎంత? 15,650యా అసెట్స్ టోటల్? ఇదంతా చెప్తారా? లైబిలిటీస్ కూడా అయిపోయింది ఆన్సర్. చెప్పలేం, ఇది బిజినెస్ కాంబినేషన్ క్వశ్చన్ సింపుల్ గా చెప్పాలంటే. అంతే కదా, ఆ రోజు జరిగింది. ఇక్కడ మీరు కొన్ని గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే నేను ఏది ఎలిమినేట్ చేస్తున్నాను చెప్పండి, నేను ఏమేమి ఎలిమినేట్ చేస్తున్నాను చెప్పండి. మీరు ఒకసారి నాకు చూడండి. ఆగండి, నేను ఇది ఎలిమినేట్ చేశాను అంతేనా? అంతేనా కదా? ఈ 6,000 బదులుగా నేను ఏమేమి చూపిస్తున్నాను ఒకసారి చూద్దాం. ఈ 6,000 బదులుగా ఈ వాల్యూస్ అన్ని చూపిస్తున్నానా? మైనస్ ఈ వాల్యూ చేస్తున్నానా? ఎంత చెప్తారు ఇది? ఎంత చెప్పండి? అదే 4,700. అవునా కాదా చెప్పండి? అంతేనా కాదా? ఈ 6,000 ఇక్కడ తీసి నేను 4,700 చూపిస్తున్నాను. అందుకనే గుడ్ విల్ కింద ఇక్కడ ఎంత చూపించాను? 1,300 చూపించాను. సో రెండు కలిపితే ఆటోమేటిక్ గా 6,000 కదా చూపిస్తున్నట్టు. సాటిస్ఫై అవుతున్నారు మీరు? ఓకే, నేను అక్కడ తీసేస్తున్నానంటే తీసేస్తున్నట్టు కాదు, అవన్నీ వస్తున్నట్టు ఇక్కడ.
అర్థమవుతుందా మీకు? ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా చెప్పండి? ఓకేనా కాదా? ఏంటి ఆ రోజుకే చేయమన్నట్టు నాకు అర్థం కాదు ఏమేమిలే ఆ రోజుకి లెక్కెట్టండి అని అన్నాడు. 31 మార్చ్ 2002 ఎక్వైర్ చేసుకున్నారా? ఆ రోజు బ్యాలెన్స్ షీట్లు ఇచ్చాం, కన్సల్టేట్ చేయమంటాడు అంతే. అదే చెప్తున్నాను. ఓకేనా కదా చెప్పండి? ఇదే ఇది ఎందుకురా? ఇవన్నీ ఇక్కడ ఉన్నాయిరా. ఇదిగో క్లియర్ గా రాశాడు ఆడు అన్ని. ఓకేనా కదా చెప్పండి? అడిదిగో ఎగ్జామ్ లో ఇలా రాశాడు, వీళ్ళు రాశాడు, వీళ్ళది క్యారింగ్ అమౌంట్ రాశాడు, ఇక్కడ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ అని రాశాడు మళ్ళీ. మీరు ఇలా రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు కావాలంటే మీకు ఏం చెప్పండి, డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ వేసేయండి, ఇది ఒక్కటి వేసేయండి, కింద నోట్స్ టు అకౌంట్స్ అని రాయండి. నోట్స్ టు అకౌంట్స్ లో ఇల్వి ఏ వాల్యూస్ కలుపుతున్నారో అవి చూపించండి. అది ఇందాక చేశాం కదా. బుక్ బిల్ ఒక ఉండాలి వర్కింగ్ నోట్. అవునా? 4700 లెక్కెట్టడానికి ఒక వర్కింగ్ నోట్ ఉండాలి. అదే ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ వాల్యూ ఫెయిర్ వాల్యూ లెక్కెట్టడానికి ఇవి ఉంచండి మీరు. ఓకేనా కాదా చెప్పండి? ఈజీయా కదా? ఎంతసేపు పట్టింది? కరెక్ట్ గా 6 నిమిషాలు. 6 నిమిషాలు పట్టింది కరెక్ట్ గా మనకి. కాకపోతే రాసుకోవడానికి మహా అయితే ఇంకో 10 నిమిషాలు యాడ్ చేసుకో, పావు గంట పడుతుంది. ఎలాంటి సమ్ వస్తుంది మీకు అదృష్టం బాగుంటుంది. ఓకే క్లియరా కాదా చెప్పండి? చెప్పండి రా. ఇప్పుడు దీని కంటిన్యూషన్ క్వశ్చన్ అంటే జాగ్రత్త చూడండి. ఫ్యాక్ట్స్ ఆర్ సేమ్ ఇన్ ద క్వశ్చన్, హౌఎవర్ 75% కొన్నాం. ఓకేనా? 75% కొన్నాం. ఎప్పటికి చేయమన్నాడు? మళ్ళీ ఆ రోజుకి చేయమంటాడే చిన్నపిల్లలు, మళ్ళీ ఆ రోజుకే చేయమంటున్నాడు. ఇంకా అన్ని సేమే అండ్ సేవ్స్. ఫస్ట్ మళ్ళీ ఏం చేద్దాం చూద్దామా? డైరెక్ట్ గా ఒకటే మార్చుకున్నాడు, బ్యాలెన్స్ షీట్ అంతా సేమ్ అంట. ఆగండి, మనం ఎంత కొన్నామంటది? 4500 lakhs కి. అంటే మన బుక్స్ లో 6000 కనిపించదు ఇప్పుడు. నేను బ్యాలెన్స్ షీట్ మళ్ళీ వేసుకోలేం కదా, ఆడ ఇవ్వలేదు బ్యాలెన్స్ షీట్. యాక్చువల్గా ఎగ్జామ్ లో ఇలా ఇవ్వడరా బాబు. ఇప్పుడు ఇక్కడ ఇది వాల్యూ మారుస్తున్నాను నేను. ఇది ఎంతది? ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్ లో 4500 ఉంటది. వాడికి ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ కూడా 1500 తగ్గుండదు. అదే ఇందాక 6000 ఇచ్చినప్పుడు ఆడు ఏమని వేసి ఉంటాడు ఎంట్రీ, వాడు ఇండివిజువల్ గా ఇన్వెస్ట్మెంట్ క్యాష్ అని వేసి ఉంటాడు. క్యాష్ అని 6000 తగ్గించి ఉంటాడు. కానీ ఇప్పుడు 6000 తగ్గుంటుంది, 4500 తగ్గుంటది. అంటే ఇక్కడ 1500 పెరుగుతుంది లేదా క్యాష్ మళ్ళీ? నేను వాడు సొంత బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాను రా. టాలీ చేయాలి కదా. ఇప్పుడు చూసుకుని టాలీ అవుద్ది బ్యాలెన్స్ షీట్. అక్కడ 1500 తగ్గించి ఇక్కడ 1500 పెంచాను రా క్యాష్. వాడు బ్యాలెన్స్ షీట్ ఇవ్వలేదు రాడు, ఆడు ఇస్తాడు రా ఎగ్జామ్ లో. నేను ఎలా ఉండుంటాది అని అంటున్నాను సొంతంగా. ఇది మీకు ఎలాగలరా రే? ఇక్కడ 3000 ఉంది, లేకపోతే మీరు ఇక్కడ 4500 చేస్తారు. ఏముంది సార్ ఇది మార్చకపోతే ఏముంది అనుకుని అన్ని కలిపేస్తారు. కానీ అక్కడ క్యాష్ 3000 ఉంది ఇక్కడ, మీరు అది గమనించాలి. అర్థమైంది నేను అంటుంది? అర్థమైందా? లాజిక్ అర్థమైందా లేదా చెప్పండి? ఎందుకు అన్నాను అర్థమైందా? ఎందుకంటే మీరు 4500 పెట్టారంటే మరి బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలంటే క్యాష్ పెరుగుంటుంది. ఓకేనా? ఇంకేమైనా మారుంటదా? ఇంకేమైనా చెప్పాడు? ఇంకేం మారుండదు. సొంత బ్యాలెన్స్ షీట్లో అయితే ఇదే జరుగుంటది, అంతకుమించి ఏం మారదు. ఇప్పుడు మనం మళ్ళీ యాజ్ యూజువల్ అన్ని కలుపుతామా? ఫస్ట్ ఇదేమైనా మారుతుందా? ఇవేం మారవు. క్యాష్ మారుతుంది. క్యాష్ అని చెప్పండి, మనం 2200 వేసాం ఇందాక. అది ఎంత వస్తుంది చెప్పండి? 3700 వస్తుంది. అంతేనా కదా చెప్పండి? గుడ్ విల్ అవన్నీ మళ్ళీ లెక్కెట్టాలి మనం. ఒకసారి లెక్కెడదామా? ఫస్ట్ ఎన్సీఐ ఎలా మెథడ్ చేయాలో చెప్పాడా? ఏ మెథడ్ అని చెప్పాడా? ఆగండి ఆగండి, బేస్ 4500. ఓకే అంతే కదా, మనం కూడా వేసాం. ఎన్సీఐ ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదంటే మనం ఏమనుకుంటాం చెప్పండి మళ్ళీ? పసీనా మెథడ్. ఎందుకంటే ఫెయిర్ వాల్యూ ఉండుంటే ఫెయిర్ వాల్యూ మెథడే. మళ్ళీ చెప్తున్నా, ఫెయిర్ వాల్యూ లేదు కాబట్టి ఏ మెథడ్? పసీనా మెథడ్. పసీనా మెథడ్ లో నెట్ అసెట్స్ లెక్కెట్టామా లేదా ఇందాక? 4700, అందులో వాళ్ళ షేర్ ఎంత చెప్పండి? 25% అంటే ఎన్సీఐ ఎంత చెప్తారా? ఎంత? అది ఇక్కడ రాసుకుంటామా లేదా చెప్పండి? ఎన్సీఐ వాల్యూ కింద ఎంత అది? ఆ రోజుకి అడుగుతున్నాడు కదరా, ఏం చేంజెస్ జరగవురా నాయన. ఓకేనా? మరి ఇప్పుడు పర్చేస్ కన్సిడరేషన్ ఎలా లెక్కెడతాం? అదే గుడ్ విల్. మనమేమో 4500 ఇచ్చాం, ఎన్సీఏ వాళ్ళేమో 1175 ఇచ్చారు. అంతేనా? అంతేనా కాదా? మరి మనం ఎక్వైర్ చేసుకున్న అసెట్స్ ఏమో ఎంత? 4700. ఏంటి గుడ్ విల్ ఏంటి? గుడ్ విల్ కాదు, 4500 ప్లస్ 117 ఎక్వైర్ చేసుకుంటే క్యాపిటల్ రిజర్వ్ వస్తుంది కదా. 4500 ప్లస్ 117 ఎంత? 4617. 1175, అది 117.5. 1175 అయితే ఓకే. 5675 మైనస్ అసెట్స్ ఎంత? 4700. ఎంత చెప్తారు గుడ్ విల్ అయితే? ఎంత? నేను ఇక్కడ ఎంత రాయాలి చెప్పండి? గుడ్ విల్ టాలీ అవుతుందో చెక్ చేస్తారా?
అంతే, ఇంకా ఆన్సర్ ఆన్సర్ అయిపోయింది. ఎంత చెప్తారా ఒకసారి చెక్ చేయండి. ఎంత వచ్చింది? 16,125. తేడా వేసాం ఎక్కడ? 16,825 అనా? 16,825. ఇక్కడ కూడా ఎంత? చెక్ చేయండి, రెండు వైపులు చెక్ చేయండి ఒకసారి. సరిపోయిందా 16,825? ఓకేనా కాదా చెప్పండి. క్లియరా? ఆగండి. ఇప్పుడు కొన్ని గమనిద్దాం మళ్ళీ. ఈసారి 4,500 నా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ని మైనస్ చేస్తున్నా. దానికి అగేన్స్ట్ ఏమేమి రికాగ్నైజ్ చేస్తున్నాను చెప్పండి. మీరు నాకు ఎంట్రీ చెప్తే ఒకసారి, మీకు ఎంట్రీ గుర్తుంటే ఇనీషియల్ గా బిజినెస్ కాంబినేషన్ టైంలో ఏమైనా ఎంట్రీ వేసి ఉంటుంది చెప్పండి. నెట్ అసెట్స్ 4,700. అంతేనా? తర్వాత గుడ్ విల్ ఎంత వచ్చింది? 975. టూ క్యాష్ ఇచ్చానా? ఎంత? 4,500 ఇచ్చానా? అంతేనా కాదా చెప్పండి. టు ఎన్సిఏ ఎంత? 1,175. టాలీ అవుతుందా చెక్ చేయండి. 6,600. ఎక్కడ తేడా వేస్తున్నట్టున్నా? సరిపోయిందా? 5,000. మీరు ఒకసారి ఆలోచించండి. అంటే నెట్ అసెట్స్ ఇంత రికాగ్నైజ్ చేస్తున్నాను నా బుక్స్ లో, సరిపోయింది. గుడ్ విల్ ఇంత రికాగ్నైజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ క్యాష్ ఏదైతే ఉందో 4,500 అది నా బుక్స్ లో వస్తుందా? అదే ఆ ఇన్వెస్ట్మెంట్ మైనస్ అయిపోద్ది. ఇక్కడ నేను ఇండివిజువల్ గా ఏమని వేసి ఉంటాను చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఇన్వెస్ట్మెంట్ టు క్యాష్ అని వేసి ఉంటానా? ఎంత? 4,500 టు 4,500 అయినా? అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు ఈ రెండు కలిపినప్పుడు ఆటోమేటిక్ గా ఈ క్యాష్ బదులు నేను ఏం వేస్తాను ఇక్కడ డైరెక్ట్ గా? ఇన్వెస్ట్మెంట్ అని వేస్తాను. అర్థమైందా? అప్పుడు ఇన్వెస్ట్మెంట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? నేను చెప్తున్నాను నార్మల్ గా మీకు అర్థం చేయడానికి చెప్తున్నాను అక్కడ ఏం జరుగుతుందని. ఓకేనా కాదా చెప్పండి. క్లియరా కాదా? చెప్పేస్తాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఫస్ట్. ఎంతసేపు పట్టింది సమ్ము? కొంచెం ఒక 14 నిమిషాలు పట్టినట్టు. ఇది ఓకేనా కాదా చెప్పండి అందరికి. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎన్సిఏ ఏది? ఆ, ఎక్కడ ఎన్సిఏ ఎక్కడ ప్లస్ చేయడం మైనస్ చేయడం ఏమి ఉండదు. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ప్రాఫిట్స్ లెక్క పెడతారు. అదే డైరెక్ట్ గా అసెట్స్ ఇవ్వడు. అసెట్స్ ఇచ్చేస్తుంటే అసలు బాధ ఏమి ఉండదు. బట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ షేర్ క్యాపిటల్ ఉంటాయి. మనం ఏం చేస్తాం? షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ ఆ ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్ చేస్తే మనకి ఏం రావాలి? నెట్ అసెట్స్ రావాలి. ఇది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. ఇది ఉంది కదా, ఇందులో ఓన్లీ ప్రీ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? అప్పుడు ప్రీ ఒక్కటే ఎలా తెలుస్తుంది? అది కూడా డైరెక్ట్ గా ఇవ్వడు. ఆడేం చెప్తాడు? ఆ రోజుకి ఎంత ఉంది, ఈ రోజుకి ఎంత ఉంది అని చెప్తాడు. మనం అప్పుడు మధ్యలో ఏదైనా అక్విజిషన్ ఒకవేళ స్టార్టింగ్ లో జరిగింది అనుకో హ్యాపీ, ఆ ముందువన్నీ ప్రీ, ఆ మధ్యలో పెరిగినవన్నీ పోస్ట్. ఇప్పుడు మధ్యలో ఎప్పుడైనా అక్విజిషన్ జరిగింది అనుకో, ఇందాక క్వశ్చన్ చేశాం కదా ఫస్ట్ అక్టోబర్, అప్పుడు మనం ఏం చేస్తాం? ఇందులో కొంచెం ప్రీలోకి వెళ్ళి, ఇది కూడా ప్రీయే, ఈ ప్రీ కలుస్తుంది. అదే ఇందాక మధ్యలో ఆగింది కదా, ఇక్కడ పోస్ట్. ఇది ప్రీలో కలిసినవన్నీ ఆటోమేటిక్ పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్ లోకి వెళ్ళిపోతాయి. ఇందులో భాగంగానే ఎన్సీఏ కూడా ఒకవేళ పసీనా మెథడ్ అయితే ఇందులోనే ఒక సమ్ పార్ట్ పసీనా అదే ఎన్సీఏ వాల్యూ వస్తుంది ఎంతో కొంత. ఎన్సీ అదే షేర్ క్యాపిటల్ కూడా కలిపాక అంతా ఏదైనా సరే మీరు ఏమనుకుంటారు? ప్రీ మొత్తం పర్చేస్ కన్సిడరేషన్ లో తీసుకెళ్ళిపోండి. ఇది పర్చేస్ కన్సిడరేషన్. మరి పోస్ట్ లో ఉన్నది మళ్ళీ ఇద్దరికి వెళ్తుంది. ఎవరికి? పేరెంట్ కంపెనీకి వెళ్తుంది, ఎన్సీఏకి వెళ్తుంది. కానీ వెళ్లే ముందు పోస్ట్ లో ఎక్స్ట్రాగా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయాలంటే డిప్రిసియేషన్ లాంటివి అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసి, అలాంటివన్నీ ఆ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేశాక అప్పుడు మీరు పంచుకోండి ఎంత కావాలంటే. అర్థమైందా లేదా చెప్పండి. బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు ఎన్సీఏ ఫస్ట్, ఇది ఎన్సీఏ పోస్ట్ అక్విజిషన్ తాలూకు రైట్స్. ప్రీ అక్విజిషన్ ఇక్కడ అంతా లెక్కెట్టుంటారు. నెట్ అసెట్స్ పసీనా మెథడ్ వాడిన వాళ్ళేమో దీని మీద పర్సెంటేజ్ లెక్కెట్టుంటారు. ఫెయిర్ వాల్యూ మెథడ్ వాడిన వాళ్ళు డైరెక్ట్ గా లెక్కెట్స్ ఉంటారు ఎన్సీఏ. అది ఓపెనింగ్ ఎన్సీఏకి ప్లస్ ఆర్ మైనస్ ఇది యాడ్ లో లెస్ లో జరుగుతుంది. ఇవి యాజ్ యూజువల్ గా ఇవి దేని దానికి వెళ్తాయి. ఇవి ఎక్కడికి వెళ్తాయి? ఇవి రీటైన్ ఎర్నింగ్స్ కి వెళ్తాయి. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఎన్సీఏకి వెళ్ళిపోతుంది. అంతే, అంతే. కొంచెం చూడండి,
పార్షియల్ గుడ్ విల్ మెథడ్ లెక్కెడుతున్న వాళ్ళు, ఆ పార్షియల్ గుడ్ విల్ అంటే నేను మీకు ఏం చెప్పాను, ఓన్లీ పసీనా మెథడ్ వాడిన వాళ్ళు పార్షియల్ గుడ్ విల్ వస్తుంది. పసీనా మెథడ్ అంటేనే ఓన్లీ మన వాళ్ళ అదే పసీనా మెథడ్ అంటే ఏంటి, ఎన్సీఐని మెజర్ చేసేటప్పుడు ఎన్సీఐని నెట్ అసెట్స్ ఎంత పర్సెంటేజ్ ఎన్సీఐ అని అనుకుంటాం. ఇప్పుడు వచ్చిన గుడ్ విల్ ఓన్లీ మన షేర్ ఆఫ్ గుడ్ విల్ అని నేను మీకు ప్రూవ్ చేశాను. ఇప్పుడు ఒకరికి 100 రూపాయలు ఇచ్చుకున్నారు, 70% కొన్నారు, మీకు 120 అసెట్స్ వచ్చాయి, వర్త్ 150 వర్త్ అసెట్స్ వచ్చాయి. ఓకేనా? మీరు మామూలుగా ఎలా లెక్కెడతారు చెప్పండి? పసీనా మెథడ్ వాడేవాళ్ళు పర్చేస్ కన్సిడరేషన్ 100 ఇచ్చాను, ఎన్సీఏ ఎంత అనుకుంటారు మీరు? పసీనా మెథడ్ వాడేవాళ్ళు అసెట్స్ 150 అయితే ఎన్సీఏ షేర్ ఎంత, 30% అని అంటే ఎంత చెప్పండి? 145 వర్త్ కి నాకు ఎన్ని అసెట్స్ వచ్చాయి చెప్పండి? 150 వచ్చాయా, 130 చేద్దాం. ఇప్పుడు ఎన్సీఏ మారుతుంది కదా, ఎన్సీఏ ఎంత చెప్పండి? 130లో 30%, 39 139 పెడితే నాకు ఎంత వచ్చింది? 130 వర్త్ అసెట్సే వచ్చాయి. అంటే గుడ్ విల్ ఎంత? 9. నేను మీకు ఇది ప్రూవ్ చేస్తానని చెప్పాను. ఏ గుడ్ విల్ అని చెప్పాను? ఇది పార్షియల్ గుడ్ విల్ అని చెప్పాను. కారణం చూద్దామా, ఎందుకు పార్షియల్ గుడ్ విల్ చూద్దామా. మొత్తం అసెట్స్ అసెట్స్ ఎంత? 130. ఇందులో మీ షేర్ ఎంత అంటే ఎంత చెప్పండి? 91 మీ షేర్. మీ షేర్ 91 కోసం మీరు ఎంత ఇచ్చారు అంటే మీరు ఎంత ఎక్స్ట్రా ఇచ్చారు? ఆ 9 మీదేనా? అందుకని ఈ గుడ్ విల్ ఎవరిది? ఓన్లీ మీది. ఏముండదు. ఎన్సీఐ గుడ్ విల్ మనం మెజర్ చేయట్లేదు పసీనా మెథడ్ వాడిన వాళ్ళు. కానీ ఫెయిర్ వాల్యూ మెథడ్ వాడిన వాళ్ళు అలా కాదు. ఫెయిర్ వాల్యూ మెథడ్ వాడిన వాళ్ళు పర్చేస్ కన్సిడరేషన్ 100 వేస్తారు. ఎన్సీఐ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రకారం ఫెయిర్ వాల్యూ 50 వచ్చింది అనుకుందాం. మైనస్ ఏం చేస్తాను చెప్పండి? 130 అసెట్స్ ఎంత వస్తుంది? 20. కానీ ఈ 20కి 9కి ఏమైనా సంబంధం ఉందా? ఈ 20లో ఎవరెవరు గుడ్ విల్ ఉంది? నా గుడ్ విల్ ఉంది, వాడి గుడ్ విల్ కూడా ఉంది. అందుకే దీన్ని ఏమంటాం మనం? ఫుల్ గుడ్ విల్ అంట. అర్థమైందా? దాన్ని బట్టి మారిపోద్ది. అది ఎలా మారుతుంది అనేది మనం ఒక సమ్ చేస్తాం, పెద్ద సమ్. ఏ మెథడ్ అయినా అదే చేస్తాం. పీసీ ప్లస్ ఎన్సీఏ మైనస్ ఇది. పార్షల్ గుడ్ విల్ అయితే ఇలాగే చేయక్కర్లే, ఇలా వేసినా కూడా వచ్చేది గుడ్ విల్. ఎందుకంటే చూసుకోండి, ఇప్పుడే చేశాను కదా. 100 నుంచి 91 తీసినా కూడా 9 వచ్చిందా? ఇలా చేయాల్సిన అవసరం లేదు, ఇలా చేసిన కూడా వచ్చేస్తుంది. మన షేర్ ఆఫ్ అసెట్స్ 91 అంటే మొత్తం 130లో మన షేర్ ఆఫ్ అసెట్స్ మాత్రం వేసాను. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా? బ్రేక్ ముందు లాస్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ ఏంటో చూడండి. సేమ్ క్వశ్చన్, మళ్ళీ పైన క్వశ్చన్ కంటిన్యూషన్. మళ్ళీ ఏం మార్చారు చూడండి సరే. ఏం మార్చారు చూస్తారా? 7 చేసామా? సారీ, 8th 1 ఏంటి చూడండి, ఏం మార్చారు చెప్పండి. ఓ ఏదో పెద్ద మార్చారు. సేమ్ యాజ్ ఇన్ 6 and 7 అంట. బ్లూ హెవెన్స్ లిమిటెడ్ అక్వైర్స్ 75% ఆఫ్ ఆరెంజ్ కౌంటీ. బ్లూ హెవెన్స్ పేస్ 4,500 lakhs ఫర్ ద షేర్స్. 31st March 2003కి అడుగుతున్నాడు బ్యాలెన్స్ షీట్. అంటే 1 year తర్వాత అడుగుతున్నాడు, సింపుల్ చెప్పాలంటే. ఓకేనా కదా? ఇది మీరు చేస్తారా? ఇప్పుడు మనం కన్సాలిడేషన్ డేట్ రోజు చేయలేదురా, ముందు బిజినెస్ కాంబినేషన్ డేట్ రోజు చేసాం. 1 year తర్వాత మళ్ళీ అన్ని బ్యాలెన్స్ షీట్లు వద్దులే, చేద్దాం, మనమే చేయాలి. ఎందుకంటే ఇందులో గుడ్ విల్ పాయింట్ మీకు ఇంపైర్మెంట్ జరుగుతుంది. 1 year తర్వాత బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, రకరకాలు ఏవో చెప్పాడు. చెప్పిన తర్వాత కింద స్టేట్మెంట్ ఆఫ్ పిఎండ్ఎల్ ఇచ్చాడు. వాళ్ళ స్టేట్మెంట్ ఆఫ్ పిఎండ్ఎల్ ఎప్పటికి ఇచ్చాడు? 31st March 2003కి ఎండ్ అని చెప్పాడు. ఓకే. కింద గుడ్ విల్ ఇంపైర్మెంట్ ఏదో జరిగింది ఏవో చెప్పాడు. ఓకేనా? మనం ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఫస్ట్ ఎప్పుడులాగా మన మెథడ్ మనం ఫాలో అయిపోతాం. డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ ఫాలో అయిపోతాం. ఓకేనా? ఫస్ట్ ఎన్నో క్వశ్చన్ ఇది? ఫస్ట్ ఏం చెప్పండి. స్టార్టింగ్ మనం ఏం చేస్తాం, ముందు బ్యాలెన్స్ షీట్ గీసేద్దామా? అరే నేను ఇలా గీస్తున్నాను రా నాయన, మీరు మాత్రం స్ట్రైట్ టీ ఫార్మేట్ గీసికండి ఎగ్జామ్ లో. ఓకేనా? చెప్పండి ఒకసారి. ఫస్ట్ మామూలుగా కలిపేస్తాం కదా, మనకు అలవాటైనా కదా చెప్పండి. అసలు ఎప్పుడు ఈ క్వశ్చన్ 6 and 7 అని అన్నాడంటే 7th క్వశ్చన్ లో మనం తీసుకున్న బ్యాలెన్స్ షీటే ఫైనల్ ఆన్సర్. అది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లాగారా, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లాగారా. మనకి ఎందుకు, ఇంకా మనకు డైరెక్ట్ గా క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ తో చేయడం మనకు వచ్చు కదా. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ తో మనం చేసుకుందాం. ఓకేనా కదా చెప్పండి. కాకపోతే ఇది పనికి వస్తుంది. ఎందుకు పనికి వస్తుంది తెలుసా? ఆ ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్లు ఉన్నాయి కదా, అవి కావాలి మనకి. అంతేనా కదా చెప్పండి. ఎందుకంటే మనం ఇక్కడికి అడ్జస్ట్మెంట్లు చేయాలి కదా. అంతేనా కాదా? ఒక్కొక్కటి చూద్దామా. ఫస్ట్ ఏంటి చెప్పండి, చెప్పండి రా బాబోయ్.
పీపీ ఎంత చెప్తారా? 6000 పీపీ రాస్తున్నాను. 6500 మనవి. ఆల్వ్ ఎంత? అది బుక్ వాల్యూ. మధ్యలో ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ చేసామా లేదా చెప్పండి. ఆ క్వశ్చన్కి వెళ్ళి మీరు ఎతకాలి. నా వల్ల కాదు, మీరు వెళ్ళి ఎత్తుకోండి. ఆ క్వశ్చన్కి వెళ్ళి ఎతకండి. 3000 కి 3300 వేసాం అంతేనా? అంటే అంత ఇంక్రీజ్ అయినట్టు ఫెయిర్ వాల్యూ 300 ఇంక్రీజా? సో నేను 300 ఇంక్రీజ్ చేయాలా లేదా చెప్పండి. కానీ ఆ 300 మీద అడిషనల్ డిప్రిసియేషన్ మైనస్ చేయాలా లేదా? అర్థమవుతుందా మీకు? అడిషనల్ డిప్రిసియేషన్ 1 ఇయర్ కి మరి డిప్రిసియేషన్ అయ్యి ఉంటుంది కదా. ఇది ఎందుకంటే క్లియర్ గా 1 ఇయర్ కదా, హ్యాపీ, కొంచెం ఈజీగానే ఉంటుంది. 1 ఇయర్ డిప్రిసియేషన్ వేసేద్దామా? ఎంత చెప్పండి. ఆ డిప్రిసియేషన్ ఎన్ని ఇయర్స్ గా చెప్పుంటాడు కదా, చూడండి. రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ 20 ఇయర్స్ అంట. అంటే 300 డివైడ్ బై 20 అనా? అంటే ఎంత చెప్తారు? 15 ఏనా? స్ట్రైట్ లైన్ మెథడ్ అని చెప్తున్నాడు వాడు. ఇంకా హ్యాపీ. 15 మైనస్ చేసేయడమేనా కాదా చెప్పండి. ఎంత చెప్తారు క్లోజింగ్ వాల్యూ? ఓకేనా రా ఇది? 9535. నెక్స్ట్ దానికి వెళ్దామా? నెక్స్ట్ ఐటమ్ ఏంటి? గుడ్. ఏదంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆరెంజ్. ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది ఏంటి? కనిపించదు. మనం అదే కదా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇన్వెంటరీస్ ఎంత చెప్తారా? 800 మంది, 550 వాళ్ళది. అడ్జస్ట్మెంట్ కన్సాలిడేషన్ టైంలో ఏమైనా చేసామేమో చూడండి. కన్సాలిడేషన్ టైంలో స్టార్టింగ్ లో అదే బిజినెస్ అక్విజిషన్ టైంలో ఫెయిర్ వాల్యూ ఏమైనా పెంచామేమో చూడండి అంటున్నాను. ఎప్పుడు? అప్పుడు పెరిగిందా? ఇప్పుడు కూడా పెంచండి. అదే అడుగుతున్నాను నేను. పెరిగిందా లేదా చూడండి, చెక్ చేయండి. కానీ దాని గురించి ఏమైనా చెప్పాడా? ఆల్ ద ఇన్వెంటరీ వాజ్ సోల్డ్. అంటే ఫస్ట్ ఆగండి ఆగండి. అలా మైనస్ చేసి ముందు మీరు 100 యాడ్ చేయాలి, 100 మైనస్ చేయాలి. ఎక్కడ ఉంటది? ఏ బుక్స్ లో? ఇప్పుడు నేను తయారు చేస్తాను కదా బుక్స్. ఆ బుక్స్ వదిలేయండి. ఇప్పుడు నేను తయారు చేస్తాను కదా, అడ్జస్ట్మెంట్ చేస్తాను కదా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇది రాస్తున్నాను. ఈ -100 అనేది అక్కడ కూడా జరగాలి అటు సైడ్. అది మీకు తెలియాలి. ఇక్కడ మీరు ఏ రాయలేదు అనుకో, ఆ 100 పాయింట్ వదిలేస్తారా? అసెట్స్ చేంజ్ ఏంది? ఇదిగో అసెట్స్ కూడా చేసావు కదా. 300 15 తగ్గించావా? అసెట్ సేల్ అయిపోయింది అనుకో, అప్పుడు పూర్తి తగ్గించేస్తావు. ఆ 300 పోతుంది. అసెట్ కి ఎలా డిప్రిసియేషన్ అవుతుందో ఇన్వెంటరీ డిప్రిసియేషన్ లాగా ఇన్వెంటరీ అమ్మేసావంటే మొత్తం ఇన్వెంటరీ పోయింది ఒకేసారి. 100% డిప్రిసియేషన్. అప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ 100 తగ్గిస్తావు. అంటే నేను ఇంకా ఈ రెండింటికి అడ్జస్ట్మెంట్లు చేయాలయ్యా. మర్చిపోకండి. ఇదిగో ఇది ఒకటి ఉంది నాకు. ఇంకా దీనికి సంబంధించిన పెంట ఒకటి చేయాలి అటు సైడ్. పిఎన్ఎల్ లో దీనికి సంబంధించిన పెంట చేయాలా లేదా చెప్పండి. దీనికి కూడా సంబంధించింది ఒకటి చేయాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి కదా మనం. అర్థమవుతుందా నేను అన్నది? ఎందుకు చెప్పండి. ఈ 15 ఈ 100 మన పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ నుంచి తగ్గించాలా? దానివల్ల ఎన్సీఐ షేర్ కి తగ్గుతుంది, మన షేర్ తగ్గుతుంది. ఇవన్నీ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి అంటున్నాను నేను. ఎంత చెప్తారు ఫైనల్ ఫిగర్? జస్ట్ 800 ప్లస్ 550 ఎంత? 1350 అయినా కాదా చెప్పండి. ఓకేనా కాదా? ఇందాక మనం మిస్ అయ్యాం కదా ఇన్వెంటరీ ఒకవేళ తగ్గిపోతే ఏంటని. అది కూడా ఇక్కడ తేలిపోతుంది. ఓకే క్లియర్. ఇది అయిపోయింది ఇన్వెంటరీ. నెక్స్ట్ దానికి వెళ్దామా? ఏంటది? ఎంత చెప్తారా? ఎంత? 380. ఇంకేమైనా దానికి సంబంధించిన ఉన్నాయేమో చూడండి. ఆ లాస్ట్ టైం ఏమైనా ఆ ఫెయిర్ బిజినెస్ కాంబినేషన్ టైంలో ఏమైనా ఫెయిర్ వాల్యూ మార్చామా? మార్చలే. హ్యాపీ. డైరెక్ట్ గా ఎంత ఇస్తాను? 680. ఏం చేయలేనప్పుడు ఇంకా హ్యాపీ కదరా నీకు. నెక్స్ట్ క్యాషా? ఎంత చెప్తారా? 4170, 1420. ఎంత చెప్తారా రాజయ్య? ఇన్వాల్వ్ అవ్వాలి. కొడుతున్నావు కదా. 5000. అంతేనా కాదా చెప్పండి. నెక్స్ట్ అయిపోయింది అయితే ఇటు సైడ్. గుడ్ విల్ ఉంది కదా, మీకు గుర్తుందా? స్టార్టింగ్ లో గుడ్ విల్ ఇందాకలే లెక్కెట్టాం కదా, మళ్ళీ నేను లెక్కెట్ను. ఇందాక గుడ్ విల్ లెక్కెట్టాం కదా, ఎంత అని తేల్చాం. 975 ఏనా? ఆ 975 మీద ఏదో చెప్పాడు చూడండి. ఇంపైర్మెంట్ ఉందంట. అక్కడ ఏ వాల్యూ మెథడ్ వాడాం? అక్కడ ఎన్సీఏ ఎలా మెథడ్ చేసాం చెప్పండి. అక్కడ ఎన్సీఏ హసీనా మెథడ్ అంటే ఈ గుడ్ విల్ ఎవరికి షేర్ ఉంటుంది చెప్పండి. ఓన్లీ పేరెంట్ షేరే. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మైనస్ చేయడం అయితే ఇక్కడ మైనస్ చేస్తాను ఎంత? 98. కానీ దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఓన్లీ ఎవరి దాంట్లో చేయాలి? పేరెంట్ కమ్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రౌండ్ పెట్టినవన్నీ ఉన్నాయి, ఇంకా అటు సైడ్ వెళ్తాయి. ఇదంతా చెప్తారా? 877. అంతేనా? ఇంకేమైనా ఉండిపోయా చెప్పండి రా. ఇప్పుడు నాకు టోటల్ ఎంత చెప్తారా? ఇటు సైడ్ అసెట్స్ టోటల్ 18,032. ఓకేనా కాదా చెప్పండి. సాటిస్ఫైడా కాదా? అసెట్ సైడ్ ఓకేనా కాదా? నెక్స్ట్ దానికి వెళ్దామా మనం ఇటు సైడ్. నెక్స్ట్ ఫస్ట్ షేర్ క్యాపిటల్ ఎంత చెప్తారా?
ఎంత? షేర్ క్యాపిటల్ 5,000 డైరెక్ట్ గా వందే కదా వేస్తాము. ఇంకే అడ్జస్ట్మెంట్ లేవు. ఒకవేళ ఉంటే మనం చేస్తుండేవాళ్ళం. కానీ మీకు కింద చెప్పాను, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అనేసి 5,000 ప్లస్ 0 5,000 అని చెప్పమన్నాను. మీకు చెప్పమన్నాను కదా నేను అది. నెక్స్ట్ ఆగండి, అదర్ ఈక్విటీలు ఎన్ని ఉన్నాయి? రీటైన్ ఎర్నింగ్స్ ఒకటేనా? అయితే ఇంకా అదర్ ఈక్విటీ రీటైన్ ఎర్నింగ్స్ ఆగండి. ఫస్ట్ ఓన్లీ ఎవరు తీసుకుంటాం ముందు మనం మామూలుగా? మంది ఎంత చెప్తారా? జాగ్రత్తగా చెప్పండి. ఏమేమి అడ్జస్ట్మెంట్స్ చేయాలి ఆలోచించుకోండి. ఫస్ట్ ప్రశాంతంగా ఆలోచించుకోండి. 11,000 మనం ఏ అడ్జస్ట్మెంట్స్ చేయాలి? ఫస్ట్ ఆగండి, పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ ఎంత కనుక్కోవాలి కదా. మీరు అంత అవన్నీ ఎందుకు చెప్పేస్తున్నారు? ఫస్ట్ నా దాంట్లో మాత్రమే చేయాల్సింది ఏదో నాకు తెలుసు. ఏంటది? ఈ 98 గుడ్ విల్ నాకే కన్నాం. అవునా కాదా చెప్పండి. అంతేనా కాదా? అంటే మన షేర్ ఆఫ్ పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ లో మాత్రమే అది తీసుకుంటాం. అయినా ఇదంతటికి మనకి ఏం కావాలి? ఫస్ట్ పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ ఎంత కావాలి. ఓపెనింగ్ రిజర్వ్స్ అండ్ సప్లస్ ఎంత చెప్తారా? డైరెక్ట్ గా అదే పాత బ్యాలెన్స్ షీట్ లో ఎత్తుక్కోండి. ఎంత చెప్పండి? 10,200 ఓపెనింగ్ రిజర్వ్స్ అండ్ సప్లస్. అది కాస్త క్లోజింగ్ వెళ్ళేసరికి ఏమైంది? 11,000 అయింది. అంతేనా కాదా చెప్పండి. అంటే ఎంత మారిందో చెప్తారా? 800 మారిందా లేదా చెప్పండి. 800 లో నా షేర్ ఎంత, నీ షేర్ ఎంత? అంటే ఆగండి, 800 లో ముందు నా షేర్లు నీ షేర్లు పంచుకునే ముందు కొన్ని అడ్జస్ట్మెంట్లు చేద్దాం అనుకున్నాం కదా. డిప్రిసియేషన్ ఎంత? 15. ఆడేయకపోయింటాడు కానీ మనం వేద్దాం అనుకున్నాం కదా. అంతేనా కాదా? వాడికి 800 వచ్చింది, మనకి ఇంకా తగ్గుతుంది ప్రాఫిట్. ఇంకోటి ఏదో ఇన్వెంటరీ, మీకు ఎంత గుర్తుందా? మనం అనుకున్నామా లేదా చెప్పండి. గుడ్ విల్ చేయట్లేదు ఎందుకు? గుడ్ విల్ లో ఎవరికి? ఓన్లీ నాకే కాబట్టి. ఇదంతా చెప్పండి. 685 లో ఎవరెవరికి ఎంత? పేరెంట్ ఎంత? 75%. ఎన్సీఏకి ఎంత? ఎంత ఎన్సీఏకి? 25. ఎంత చెప్తారా? 518 అంటే 514 అనుకుంటా, రౌండ్ ఫిగర్ లాగా. ఎంత చెప్పండి? 171 అనుకుంటున్నా ప్రస్తుతానికి. మన 514 లో మనం ఇంకొక అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎంత? గుడ్ విల్ మంది 98. 416 అయినా కాదా చెప్పండి. అంతేనా కాదా చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాం? 11,000 కి ఆ 416 యాడ్ చేస్తే ఎంత చెప్తారా? ఎక్కడ తేడా ఇస్తాం రా? ఎక్కడ తేడా ఇస్తాం? తన వయ్యారంతో ఆ చిన్నది ఎన్సీ సెపరేట్ గా వేస్తాం. అది కాకుండా ఎక్కడ ఎక్కడ తేడా వేస్తాము? సార్ వాళ్ళ ప్రాఫిట్స్ పాతవి ఎంత చెప్పారు నాకు? వాళ్ళ బ్యాలెన్స్ షీట్ వేసి అసలు. ఒరే మీరు ఎందుకురా 10,200 చెప్పారు? మీరు ఎవరెవరో చెప్తున్నారు నాకు ఇందాకల నుంచి. మీరు ఎవరి ఫిగర్లు చెప్తున్నారు ఈ 10,200 11,000? మీ పెండాకోళ్ళు. 10,200 11,000 ఎవరివి? పేరెంట్ కంపెనీ ఎందుకు చెప్తున్నారు నాకు? సబ్సిడరీ కంపెనీ లెక్కెట్టినప్పుడు దరిద్రంగా. సో దొంపలు దగ్గర నేను సబ్సిడరీ కంపెనీది కదయ్యా లెక్కెడుతున్నాను. నాకెందుకు అయ్యా ఇది? సబ్సిడరీ కంపెనీ ఎంత చెప్పండి. ఓపెనింగ్ ఎంత, క్లోజింగ్? ఓపెనింగ్ ఎంత ఫస్ట్? 2,300 ఓపెనింగ్. 2,000 ఇది క్లోజింగ్. అంతేనా? ఇది చెప్పండి రా. ఏదిరా యాడ్ నుంచి తీస్తున్నారా మీరు ఈ ఫిగర్లన్నీ? 8th క్వశ్చన్ లో 2,000 ఎక్కడ ఉంది? 8th క్వశ్చన్ లో 2,850 ఉంది. వాళ్ళ ముందు ఎంత ఉంది? 2,000. ఏంటి ఇచ్చాడు? అది కూడా ఉందా? ఇంకే ఫోన్లే, మనం అలా కాకపోయినా ఎలాగైనా కనుక్కున్నాం కదా. ఆడు ఇవ్వకపోయినా కూడా మనకు తెలుసా తెలీదా చెప్పండి. 550 అయినా కాదా? ఆడి కింద ఇచ్చాడ్రా పోనీ. అలా కాకపోయినా మనకు తెలుసు కదా 550. అంతేనా కాదా చెప్పండి రా. 550లోనే ఇప్పుడు తీయండి రెండు. 435 లో మన షేర్ ఎంత? ఎంత ఎంత అంటే 326 వేసుకుందాం. ఇది 109. ఇదంతా
228. ఎంత చెప్పండి అప్పుడు క్లోజింగ్ ఫిగర్? సరిపోయింది ఇప్పుడు. ఈ దొంపల దాగా ఇదెంత? 228 అయినా కాదా చెప్పండి? అప్పుడు 11,228 ఈజీయే కదరా నాయనా. ఒరే వాళ్ళు ఎందుకురా చెప్తున్నారు? ఓకేనా కాదా చెప్పండి రా. నెక్స్ట్ ఏంట్రా? తర్వాత ఏంట్రా? ఎన్సీఏ ఇప్పుడే ఎక్కడేద్దామా? ఎన్సీఏ కూడా పనిలో పని తేలిపోతుంది కదా. ఎన్సీఏ ఓపెనింగ్ ఎంత? ఇందాక సమ్లో చేశాం కదా ఎన్సీఏ ఓపెనింగ్, అందులో ఎత్తుక్కోండి. ఊరా శుభ్రంగా ఎత్తుకు చెప్పండి. 1175 ఏనా? ఇప్పుడే పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ ఎంత ఇచ్చాం ఎన్సీఏకి? 109ఏనా? అవునా కాదా? మొత్తం కలిపి ఎంత చెప్తారు ఎన్సీఏ? ఎంత? 1284 అయినా కాదా చెప్పండి? అంతేనా? నెక్స్ట్ నెక్స్ట్ ట్రేడ్ పేబుల్స్ ఎంత చెప్పండి? 350, 170. అప్పుడు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ జరిగాయి అప్పుడు? ఏం జరగలేదంటే అలాగే వేసేయడమేనా? ఎంత? 520. 520ఏనా? ఆడిట్ ఎంత వేసాడు? ట్రేడ్ పేబుల్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ జరిగాయి చూడండి ఒకసారి. కింద ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడేంటి? ఏం ఇవ్వలేదు కదా. ఆడెందుకు మరి అంత వేసాడు? 350, 170, 450 వేసాడు ఏంట్రా? సర్లే మనం చూద్దాం ఒకసారి, టోటల్ చేయండి ఒకసారి. మంది టోటల్ చేయండి ఈ 4. సరిపోయిందా మంది? మందే వేసుకోండి. ఆడి తప్పు ఉంది ఆన్సర్. 18,032. వాడిది ఇక్కడ తప్పు ఉంది. 520 ఇది. అర్థమైందా? ఏమైంది? ఓకేనా? ఒరే ప్లీజ్ రా, దరిద్రం చేయకండి ప్లీజ్. ఓకేనా? అర్థమైందా లేదా చెప్పండి. గుడ్ విల్ లో ఇది చూసారా, ఇది కొంచెం మంచి అడ్జస్ట్మెంట్. ఇది ఓన్లీ మన దాని నుంచి మైనస్ చేశాను. అదే ఒకవేళ ఇది ఫెయిర్ వాల్యూ మెథడ్ ఏంటి, ఇక్కడ నుంచి మైనస్ చేసి ఉండేవాడిని, ఇద్దరికి తగ్గుండేది. అంతే కదా. బికాస్ పసీనా అంటే ఓన్లీ పేరెంట్ షేర్. అంతేనా కాదా? రే ఓకేనా కాదా చెప్పండి రా. ఫోటో తీసుకుంటారా? అడగండి. ఆడు ఇంకేమైనా అడిగాడా ఈ క్వశ్చన్ లో? ఆడు ఎందుకు అంత ఆన్సర్ రాశాడు? యాడింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ కాంఫరెన్స్, ప్రిపేర్ కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ అడిగాడా? ఇవన్నీ ఎందుకు ఇంకా తొక్క. అరే అంత నీట్గా ఉందిరా, నేను కూడా ఎప్పుడు ఇలా రాయలేదు ఎగ్జామ్. తీసారా ఫోటో ఇది? ఆ బ్లూ పెట్టినవి ఎందుకు? రెండు వైపులు అడ్జస్ట్మెంట్లు ఉంటాయని నేను గుర్తుపెట్టుకోవడానికి పెట్టుకున్నాను. ఓకేనా? రాయనా? బ్లూ ఇండికేట్స్ రెండు వైపుల అడ్జస్ట్మెంట్స్. రెండో వైపు ఎక్కడ జరుగుతుంది చెప్పండి? అది అదర్ ఈక్విటీ క్యాలిక్యులేషన్ లో జరుగుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ ఆగండి. ఈజీ సమ్మరా. అదే ఈ మాత్రం మనకు కొన్ని తెలిసి ఉండాలి. ఇదేంటి చెప్పండి? ఆగండి, ఇది ఫోటో తీస్తారు అప్పుడే. ఇదేంటి చెప్పండి? ఇది డెప్రిసియేషన్. అడిషనల్ గా అది ఇన్వెంటరీ సోల్డ్. దాని మీద. ఓకేనా? అయిపోయింది అంతే. ఓకే, క్లియర్. 9th 1 పెద్దది. 9th 1 ఏంటి క్వశ్చన్? ఓకే, 9 అయిపోద్ది. ఇప్పుడు మనం ఎంతసేపు బ్రేక్ తీసుకుందాం? హలో హలో. ఏమైంది మళ్ళీ లంచ్ బ్రేక్ వద్దా? ఓకే ఫ్రెండ్స్, లంచ్ బ్రేక్ తర్వాత అదే ఈ బ్రేక్ తర్వాత, ఫస్ట్ బ్రేక్ తర్వాత 9th 1 అయిపోద్దిరా. 10th 1 కూడా అయిపోద్దిరా. 9, 10, 11th 1 హోంవర్క్ ఇచ్చానా మీకు? 11th 1 చిన్నది, అది అయిపోద్దిరా. 12th 1 అవ్వదు. 9, 10, 11, 13 అయిపోద్దిరా.
13 చిన్నది. ఓకే. 9, 10, 11, 13 అయిపోద్దిరా. ఇప్పుడు ఇంకేం మిగులుతాయి పై దాంట్లో? 12 తో ఒకటి మిగులుతుందిరా. కింద దాంట్లో ఎన్ని మిగిలినట్టు? కింద దాంట్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మనం అనుకున్నాం ఈరోజు క్లాస్ లో అనుకున్నాం కదా? అంటే అక్కడ ఇంకా 10 ఉంటాయి. అక్కడ 10, ఇక్కడ 1, 11 క్వశ్చన్స్ ఉంటాయి ఇంకా. ఓకే, నాట్ బ్యాడ్. ఎందుకంటే సెకండ్ ఆర్టీపీలు అన్ని థియరీ క్వశ్చన్లు, సో కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. అది అది పెద్ద సమ్మర్ మధ్యాహ్నం అది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 నిమిషాలకు బ్రేక్ తర్వాత మళ్ళీ కొన్ని సమ్స్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.